కొన్ని పిల్లలందరికీ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. मसीह में प्रिय भाई बहनों को प्रभु यीशु मसीह के नाम में इस शाम के समय में इकट्ठे हुए सभी भाइयों को प्रभु के नाम में जय मसीह की खुदावन बड़ी बरकत दे. అదేవిధంగా ఇక్కడున్న దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. इसी तरह यहाँ पे उपस्थित सभी पासवानों को नाम नाम मैं उन सबको प्रभु के नाम में धन्यवाद देता हूँ. प्रभु बड़ी बरकत दे. మరి అలానే స్థానిక సంఘ కాపరి పాస్టర్ మీకా గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. इसी रीति से स्थानीय पास्टर मीका और उनके परिवार को और उन्हें मैं धन्यवाद देता हूँ. प्रभु बड़ी बरकत दे. మరి అలానే నాతో పాటు పాస్టర్ ఆండ్రూస్ గారు కూడా వచ్చారు. वैसा ही मेरे साथ पास्टर एंड्रूस आए हुए हैं. మరి ఆయన కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. उन्हें भी मैं विशेष करके मैं धन्यवाद देता हूँ. వారి కుటుంబాన్ని వారి యొక్క సంఘమును ప్రభు దీవించును గాక. उनके परिवार को उनके कलिशा को खुदावन बड़ी बरकत दे. ఆమేన్. आमेन. ఈ రాత్రికాల సమయంలో इस रात के समय में ఒక చిన్న వర్తమానాన్ని మనం చూసుకుందాము. हम छोटी से संदेश को हम देखने जा रहे हैं. చాలా సేపు కాదు కూర్చునేది, కొద్దిసేపు మనం వాక్యంలో చూద్దాము. ज़्यादा देर तक हम बैठ के संदेश को नहीं सुनेंगे. थोड़ी समय के लिए हम संदेश को सुनने जा रहे हैं. ఈ రాత్రి మనము దానియేలు గ్రంథమును చూద్దాం. इस रात के समय हम दानिएल की पुस्तक में से हम देखेंगे. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. दानिएल की पुस्तक 8वां अध्याय 1వ వచనం చదువుకుందాం. पहला वचन से पढ़ेंगे. రాజగు బెల్షస్సరు ప్రభుత్వము 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదటి కలిగిన దర్శనం కాక మరొక దర్శనము కలిగెను. నేను దర్శనమును చూచుచుంటిని. చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషానను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలియను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనం కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలును ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దాన్ని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువుకును శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరిగెలెత్తెను. దాని 2 కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపంలోకి వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చెను. నేను చూడగా మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టాను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టినంతగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంతు అంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాల క్రింద అనగద్రొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలిపివేటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను.
అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసరముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనమైన ఏ వస్తువును గూర్చియు కలిగిన దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టిన నీవు ఈ ఆలయం స్థానమును జనసమూహమును కాల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకొన్నది. అందుకతడు 2300 దినము మట్టికే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చి తీర్పు తీర్చబడును. దేవుడి మాటలను దీవించును గాక. खुदावन इस वचन के द्वारा बड़ी बरकत చదువు. बेलशस्सर राजा के राज्य के तीसरे वर्ष में उस पहले दर्शन के बाद एक और बात मुझे दानियल को दर्शन के द्वारा दिखाई गई. जब मैं एलाम नामक प्रांत में सूसन नामक राजगढ़ में रहता था, तब मैंने दर्शन में देखा कि मैं उले नदी के किनारे पर हूँ. फिर मैंने आंख उठाकर देखा कि उस नदी के सामने 2 सिंग वाला एक मेढ़ा खड़ा है. उसके दोनों सिंग बड़े बड़े हैं, परंतु उनमें से एक अधिक बड़ा है, और जो बड़ा है वह दूसरे के बाद निकला. मैंने उस मेढ़े को देखा कि वहाँ पश्चिम और उत्तर और दक्षिण की ओर सिंग मारता है, और कोई जंतु उसके सामने खड़ा नहीं रह सकता है, और ना उसके हाथ से कोई किसी को बचा सकता है, और वह अपनी ही इच्छा के अनुसार काम करके बढ़ता जाता था. मैं सोच ही रहा था, तो फिर क्या देखा कि एक बकरा पश्चिम दिशा से निकलकर सारी पृथ्वी के ऊपर ऐसा फिरा चलते समय भूमि पर पांव ना सोया, और उस बकरे की आंखों के बीच एक देखने योग्य सिंग था. वह उस 2 सिंग वाले मेढ़े के पास जाकर, जिसको मैंने नदी के सामने खड़ा देखा था, उस पर जलकर अपने पूरे बल से लपका. मैंने देखा कि वहां मेढ़े के निकट आकर उस पर झुंझलाया और मेढ़े को मारकर उसके दोनों सिंगों को तोड़ दिया, और उसका सामना करने को मेढ़े का कुछ भी वश ना चला. तब बकरे ने उसको भूमि पर गिराकर रौंदे डाला, और मेढ़े को उसके हाथ के छुड़ाने वाला कोई ना मिला. तब बकरा अत्यंत बड़ाई मारने लगा, और जब बलवंत हुआ तब उसका बड़ा सिंग टूट गया, और उसके बदले देखने योग्य 4 सिंग निकलकर चारों दिशाओं की ओर बढ़ने लगे. फिर इनमें से एक छोटा सा सिंह और निकला, जो दक्षिण पूरब और शिरोमणि देश की ओर बहुत ही बढ़ गया. वह स्वर्ग की सेना तक बढ़ गया, और उसमें से और तारों में से भी कितनों को भूमि पर गिराकर रौंद डाला. वह उस सेना के प्रधान तक भी बढ़ गया, और उसका अत्यंत ओम बलि बंद कर दिया गया, और उसका पवित्र वास स्थान गिरा दिया गया, और लोगों के अपराध के कारण नित्य ओम बलि के साथ सेना भी उसके हाथ में कर दी गई, और उस सिंह ने सच्चाई को मिट्टी में मिला दिया, और वह काम करते सफल हो गया. तब मैंने एक पवित्र जन को बोलते सुना. फिर एक और पवित्र जन ने उस पहले बोलने वाले से पूछा, नित्य ओम बलि और उजड़ने वाले अपराध के विषय में जो कुछ दर्शन में देखा, वह कब तक का फलता रहेगा, या अर्थात पवित्र स्तर और सेना दोनों का रौंदा जाना कब तक का होता रहेगा. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. చదవబడిన నీ లేఖనములు ప్రభు నెరవేర్పు జరిగినవి కొన్ని, నెరవేర్పు జరుగుతున్నవి కొన్ని. ప్రభువా, మేము ఇప్పుడు వాటిని చూడవలసిన అవసరం ఉంది దేవా. ఎందుకంటే ఇవన్నీ కూడా నీ రాకడతో సంబంధము కలుగున్నవి, మేము ఎత్తబడుటకు సంబంధం కలుగున్నాయి ప్రభువా. ఈ లేఖనాలు అందుకే నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెరవబడి మాకు అర్థమవునట్లుగా చేయును కాక. ప్రభువా, నువ్వు 7వ దూత ద్వారా
మర్మమంతయు సమాప్తం చేశావు. Amen. ఆ ముద్రలు ఎప్పుడైతే ప్రభువా తెరవబడినవో Amen. ఈ గ్రంథానికి, ఈ బైబిల్ గ్రంథానికి ఉన్న ముద్రలు గొర్రెపిల్లగా వధించబడినట్లు నిన్న గొర్రెపిల్లగా ఈ ముద్రలను పగలగొట్టి నువ్వు ఎప్పుడైతే తెరిచావో, ఈ వాక్యమునంతా నువ్వు ఎప్పుడైతే తెరిచావో, ఇదిగో ప్రభువా ఇప్పుడు నీ వధువుకి నీ ప్రణాళిక చాలా స్పష్టంగా అర్థమవునట్లు చేస్తున్నావు దేవా. Amen. ఖచ్చితంగా ఈ రాత్రును మాతో మాట్లాడు తండ్రి. కావలసిన వర్తమానను మాకు దయచే దేవా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి దేవా, నువ్వు బలిష్ఠుడైన దూతగా రంగంపైకి దిగిరా దేవా. నీ పిల్లలను అభిషేకించు తండ్రి. Amen. ఎందుకంటే నాకు తెలిసి చాలా లోతైన విషయాలని, Amen. అవును, ఈ లోతైన విషయాలను గ్రహించగలిగిన మనస్సు నీ Yes, పరిశుద్ధ ఆత్మ మాత్రమే ఇవ్వగలడు. Amen. అందుకే మాకు అంతరంగ బోధకుడిగా నీ పరిశుద్ధ Yes, ఆత్మగా amen. నువ్వు ఉండి మాకు ఈ వాక్యమును తెరిచి అవును ప్రభు. మాకు అర్థమవునట్లుగా చేయును కాక. Amen. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. దయచేసి కూర్చోండి. आप सभी बैठ सकते हैं. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. मसीह में प्रिय भाई बहनों को फिर एक बार आप सबको जय मसीह की और उन सबको खुदावन बड़ी बरकत दे. మరి ఒక గంట సేపు మాత్రమే నేను ప్రసంగించబోతున్నాను. मैं केवल 1 घंटा मात्र मैं समय निकाल रहा हूँ, प्रचार करूँगा. ఎందుకంటే పాస్టర్ ఆండ్రూ గారు బస్సు ఆయనకు రిజర్వేషన్ చేశారు. సో ఆయన బస్సులో వెళ్ళిపోవలసి ఉన్నది పాస్టర్ గారు. क्योंकि हमारे बीच में पास्टर एंड्रूस है और बस रिजर्वेशन किए गए हैं और वो वापस फिर अपने स्थान लौट के जाएंगे. అయితే ఇక్కడ నేను ఒక చిన్న ప్రసంగమును మాత్రం చాలా జాగ్రత్తగా మీకు అర్థమైనట్టు చెప్తాను. यहाँ पे मैं एक छोटी सी संदेश को आप लोगों के बीच में रखने के लिए कोशिश करूंगा और बड़ी ध्यान पूर्वक से सुनिएगा. ముఖ్యంగా ఒక తాలెబ్ చేయిలాగా మీకు దీన్ని చూపిస్తాను నేను మీకు. विशेष करके मैं इसको एक चाबी के समान आप लोगों के बीच में दिखाने के लिए कोशिश करूंगा. ఇక్కడ మనము దానియేలు 8వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ చెప్పబడుతున్నది. यहाँ पे दानिయేल 8वां अध्याय पहला वचन में यहाँ पे हम देखते हैं. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వము 3వ సంవత్సరం మందు దానియేలును నాకు మొదటి కలిగిన దర్శనం గాక మరొక దర్శనం కలిగెను. बेलशस्सर राजा के राज्य के 3रे वर्ष में उस पहले दर्शन के बाद एक और बात मुझे दानिయేल को दर्शन के द्वारा दिखाई गई. ఇది రెండవ దర్శనం. ये दूसरी दर्शन है. మొదటి దర్శనం ఎక్కడున్నదంటే पहला दर्शन कहाँ पे बोलने से దానియేలు 7వ అధ్యాయము 1వ వచనమును చదివితే दानिయేल 7वां अध्याय पहला वचन आप पढ़ते हैं तो అక్కడ నీకు మొదటి దర్శనం కనబడుతున్నది. वहां पे पहला दर्शन आपको दिखाई ఈ देगी. బెల్షస్సర్ ఎవరు అంటే ये बेलशस्सर कौन है? నెబుకద్నెజర్ రాజు యొక్క కుమారుడు. नबूकदनेस्सर राज के जो पुत्र है, राजा के पुत्र है. ఈ నెబుకద్నెజర్ ఎవరైతే బైబిల్లో ఉన్నాడో అతను బబులోను రాజు అయి ఉన్నాడు. जो जो नबूकदनेस्सर राज जो है वो एक బాబిలోన్ बेबीलोन में जो जन्मे हुए हैं, बेबीलोन में रह रहे हैं. బబులోన్ రాజు అతను. बेबीलोन में राजा है. ఇతని యొక్క ఆధ్వర్యములోనే ప్రపంచ దేశాలన్నిటినీ జయించి అందరినీ పరిపాలించడం మొదలుపెట్టాడు. इसके आधीन में मतलब सारे विश्व भर के सारे लोगों को, सारे देशों को जीत कर और इसको राज करना चाहता था. ये राज करना चाहता था. మరి ఇతను ఒక రాజ్యము इसका एक राज्य है, మొత్తం ప్రపంచమంతా విస్తరించి ఉన్నది. पूरे विश्व भर में फैला हुआ है. ఎందుకంటే మొత్తం ప్రపంచములో ఉన్న రాజ్యాలన్నీ అన్యజనుడైన ఈ బబులోను యొక్క చక్రవర్తి ఈ నెబుకద్నెజర్ యొక్క అధికారం కింద పరిపాలించబడుతున్నాయి. ये जो बेबीलोन में जो है अन्य जो राज्य के अधीन में मतलब बेबीलोन देश में जो नेबुकदनेस्सर के अधीन में ये सब कुछ चल रहा है. అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా विश्व भर में जितने भी राज्य है అవన్నిటిని బబులోను రాజైన నెబుకద్నెజరు వాటిని జయించి ఆ రాజ్యాలను वो सारे देशों को, सारे राज्यों को जीत कर ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు వాటన్నిటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. बेबीलोन के जो राजा है वो अपने आधीन में लेकर
అందుకే ప్రపంచమంతా బబులోను రాజ్యం నడుస్తున్నది. इसीलिए विश्व भर में बेबीलोन की राज्य चल रही है. బైబిల్లో बाइबल में ఈ బబులోను రాజ్యము 3 సార్ల పరిపాలించడం, ప్రపంచాన్ని ప్రపంచ దేశాలను 3 సార్లు పరిపాలించడం మనం బైబిల్లో చూస్తున్నాం. बाइबल में हम देखते हैं ये बेबीलोन जो राज्य है, ये बाइबल अनुसार हम देखते हैं तो 3 बार इसे मतलब अधिकार में लेता हुआ दिखाई दे रही है. ప్రపంచం మొత్తమును పరిపాలించిన దేశం బబులోన్ దేశం. विश्व भर के देशों को चला रही है. ఇప్పుడు మీరు గమనిస్తే आप यहाँ पे ध्यान देते हैं तो ఆదికాండములో 11వ అధ్యాయములో బబులోను రాజ్యాన్ని స్థాపించింది నిమ్రోద్ అయి ఉన్నాడు. हम देखते हैं उत्पत्ति की 11वां अध्याय में, और 11वां अध्याय में जो उसको जो स्थापित किया है निम्रोद, बबीलोन को जो स्थापित किया है निम्रोद. మరి ఈ నిమ్రోదు, ये जो निम्रोद है, ఇతను సర్ప సంతానములో నుండి వచ్చినవాడు. ये निम्रोद है, सर्प वंश से आया हुआ निम्रोद है. మరి ఇతను జలప్రలయం తర్వాత ये जल प्रलय के बाद నోవా యొక్క 3 కుమారులు షేము, హాము, యాపేతులు ఉన్నారు. नूह के जो 3 पुत्र हैं, शेम, आम, यपेत. మరి ఆ హాములో నుండి వచ్చిన వాడే, आम के यहाँ से जो आया हुआ అతనే ఈ యొక్క నిమ్రోద్ అయి ఉన్నాడు. वही है ये जो निम्रोद है. మరి आम के द्वारा ఇతని आया తండ్రి పేరు కూషు. हुआ. इसके जो पिता का नाम है खूश. మరి ఆ కూషుని మీరు చూస్తే అతను హాము సంతానమై ఉన్నాడు. आप जब उसको उन्हें देखते हैं तो वो आम के वंश से हैं. మరి ప్రవక్త బ్రెన్నెం గారు ఏమన్నాడంటే సర్ప సంతానం జలప్రలయం తర్వాత హాములో నుండి ప్రారంభమైంది అన్నాడు ఆయన. नबी प्रोफेट जो विलियम एन ब्रैनम क्या कहते हैं, आम से जो आया हुआ कह रहे हैं जल प्रलय के बाद సర్ప సంతానము, सर्पवंश जो है అది హాము యొక్క సంతానములో నుండి आम के वंश से ప్రారంభమైంది అన్నాడు ఆయన. प्रारंभ हुआ है. అదే మనం చూస్తున్నది నిమ్రోదు. उसी को हम देखते हैं निम्रोद. అతనే మొట్టమొదటిగా బబులోనును స్థాపించిన వాడు. वही है सबसे पहले बेबीलोन को स्थापित किया. అతను కూడా ప్రపంచ దేశాలన్నిటినీ వేటాడి జయించి వాళ్ళందరినీ పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. उसने भी विश्व के सारे देशों को शिकार करके उन तमाम देशों को देशों से जयवंत हुआ है. మరి అతను ఆ దేశాలన్నిటికీ అతనే చక్రవర్తిగా ఉన్నాడు. उन देशों का चक्रवर्ती था. వాళ్ళందరినీ ఒక స్థలములో, షీనారు మైదానం అనే స్థలములో వాళ్ళందరినీ సమకూర్చగలిగాడు. उन तमाम देश के लोगों को सिनार नाम के मैदान में इकट्ठा किया है. మరి మనకు తెలుసు అక్కడ అతను ఒక బాబేలు మతాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు. हमें पता है वहां पे एक बाबेल नाम के जो सिद्धांत मतलब मत को वहां पे प्रारंभ किया. మొట్టమొదటి బబులోను మతము స్థాపించబడింది అక్కడే ఆదికాండం 11లో. सबसे पहले हम देखते हैं तो उत्पत्ति की 11वें अध्याय में वहीं पे ही बाबिल को वहां पे स्थापित किया गया మరి है. అక్కడే మనకు బహుదేవత ఆరాధన కూడా కనబడతా ఉన్నది. वहीं पे आपको दिखाई देगा बहुदेवताओं का आराधना प्रारंभ हुआ. ఏకైక దేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధన వైపు తిరిగి తీసుకొచ్చిన కాలం ఏదైనా ఉన్నది అంటే అది ఆదికాండం 11వ అధ్యాయంలో బబులోను మతము ద్వారా నిమ్రోదు తీసుకురాగలిగాడు. एकाएक प्रभु की आराधना करने वाले में से वहीं पे हम देखते हैं तो उसी ने ही अन्य देवताओं का आराधना को प्रारंभ किया, जो कि 11वां अध्याय उत्पत्ति की 11वां अध्याय में हम देखते हैं. ఆ బబులోను మతమే ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్న అన్య మతాలన్నిటిలో కనబడతా ఉన్నది. वही बबीलोन जो मत्ती है वहां पे अनेक विश्व भर में देशों में आप पहला वह देख पा रहे हैं. ఈ అన్య మతాలు బబులోను మతంలో నుండి పుట్టినవి. ये सारे मत जो है बेबीलोन के देश में ही मतलब प्रारंभ हुआ है. బబులోను మతములో నుండి వచ్చినవి ఈ బహుదేవత ఆరాధన ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలు, ఆ పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు అవన్నీ ఈ బబులోను మతంలో నుండి వచ్చినవి. అవి
बबिलोन में से जो सिद्धांत है, जो मत है, ये सारे सिद्धांत, ये सारे मत वहीं से ఆచారాలు ही సాంప్రదాయాలు ఆచారాలు సాంప్రదాయాలు रीति रिवाज, सिद्धांत, ये सारे के सारे वहीं पे ही आरंभ हुआ देख पा रहे हैं। ఆమేన్ आमेन। అది మొదటి బైబిల్ అది బైబిల్ ప్రారంభంలో सबसे बाइबल की प्रारंभ में सबसे पहला बेबीलोन है। తర్వాత ఇప్పుడు బైబిల్ మధ్యలో उसके बाद बाइबल के मध्य स्थान में ఇప్పుడు దానియేలు గ్రంథంలో अब आप दानियल की पुस्तक में మరలా నీకు బబులోను పరిపాలన ప్రపంచ వ్యాప్తముగా Amen. అన్ని దేశాల పైన నీకు కనబడతా ఉన్నది फिर आपको दिखाई दे रहा है, फिर आपको दिखाई दे रहा है कि फिर दूसरी बार ये जो मत है फिर पूरे देश में फैला हुआ आपको दिखाई दे रही है। ప్రపంచ వ్యాప్తముగా पूरे विश्व भर में అన్ని దేశాలన్నిటిని కూడా पूरे देशों में देखते हैं। నెబుకద్నెజర్ రాజు और नबूकदनेस्सर राजा ने ఈ రెండవ బబులోను స్థాపకుడు ये दूसरी बेबीलोन का स्थापित करने वाला ప్రపంచాన్ని జయించి पूरे विश्व को जीवन करके వాళ్ళందరినీ ఒకటిగా చేసి उन तमाम लोगों को इकट्ठा करके మరలా నిమ్రోదు తీసుకొచ్చిన బబులోను మతాన్ని మరలా తాను తీసుకురాగలిగాడు उसने दोबारा फिर जो निम्रोद ने प्रारंभ किया दूसरी बार इसको फिर से वे प्रारंभ कर रहा है। మొదటిసారి सबसे पहले బైబిల్ ప్రారంభములో बाइबल की प्रारंभ में అక్కడ బబులోను మతము స్థాపించబడినప్పుడు वहां पे बेबीलोन की मत को वहां पे प्रारंभ किया गया। దేవుడు రంగంపైకి వచ్చాడు खुदावन ने वहां पे उतर आया है। అదే విధముగా इसी तरह రెండవసారి दूसरी बार మరలా దానియేలు కాలములో फिर दूसरी बार दानियल के युग में ప్రపంచ వ్యాప్తముగా బబులోను మతము స్థాపించబడినప్పుడు विश्व भर में बेबीलोन में स्थापित किया गया। అప్పుడు మరలా దేవుడు రంగంపైకి వచ్చాడు उसके बाद दूसरी बार फिर खुदावन ने फिर उतर आया। ఆ తర్వాత మూడవసారి మనం బైబిల్లో చూస్తే फिर तीसरी बार हम बाइबल में हम देखते అది हैं బైబిల్ యొక్క చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథములో बाइबल की आखिरी पुस्तक प्रकाशित वाक्य में, అనగా ఈ చివరి దినాలలో इसका मतलब ये अंत के युग में ప్రకటన 18లో प्रकाशित वाक्य 18 अध्याय మనకు మహాబబులోను కనబడతా ఉన్నది वहां पे महाबेबीलोन दिखाई देता है। ఆమేన్. आमेन। అది మర్మమై ఉన్న బబులోనని वो बेद से भरा हुआ बेबीलोन, మరి అది తల్లి అయిన బబులోనని वो माँ बेबीलोन है, అని బైబిల్ చెప్తా ఉన్నది वो बाइबल कहती है। ఇప్పుడు మరలా మనము మూడవసారి ఆ బబులోను మతము ప్రపంచ వ్యాప్తముగా పరిపాలన చేస్తున్న కాలంలో ఉన్నాం మనం फिर ये तीसरी बार हम देख रहे हैं कि वो जो बेबीलोन मत ये तीसरी बार फिर अधिकार करते हुए हम देख पा रहे हैं। ఆమేన్ హల్లెలూయా आमेन हालेलुया। అర్థమవుతుందా నేను చెప్పింది आप समझ पा रहे हैं? ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి ध्यान से सुनिएगा। ఈసారి కూడా దేవుడు రంగంపైకి వస్తున్నాడు इस बार भी खुदावन उतर आ रहे हैं। ఆమేన్ आमेन। ఆ రోజు రెండవ బబులోను కాలములో దానియేలు లాంటి ప్రవక్తను దేవుడు ఎలాగ పెట్టాడో మన కాలంలో కూడా విలియం బ్రానమ్ లాంటి ప్రవక్తను దేవుడు పెట్టాడు दूसरी समय में उस युग में दूसरी समय में बेबीलोन के युग में तब वो खुदावन ने दानियल जैसे भविष्यवक्ता को उसने उठाया और ये तीसरी बार में खुदावन उसी तरह नबी को फिर इस युग अंतिम युग में एक विलियम ब्रैनम नाम के व्यक्ति को खुदावन ने ये अंत के युग में उठाया। అక్కడ రెండవసారి బబులోన్ ఎలా అంతమైంది दूसरी बार में बेबीलोन कैसा अंत हुआ? మొదటి బబులోన్ ఎలా అంతమైంది पहला जो बेबीलोन कैसा अंत हुआ? అన్య భాషలు आप समझ रहे हैं? अन्य भाषा, అర్థము కాని భాష आप समझ नहीं पाते वैसे भाषा। ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా आप मतलब अब मैं उदाहरण के लिए मैं कह रहा హిందీ हूँ, రానోళ్ళు ఇక్కడ ఉన్నారు यहाँ कुछ लोग हैं जो हिंदी नहीं समझते हैं। వాళ్ళకి ఇప్పుడు బ్రదర్ మీకా బ్రదర్ చెప్తున్న ప్రసంగం అంతా అన్య భాష అర్థం కాదు उनके लिए क्या है, जो मीका पास्टर जो प्रचार कह रहे हैं उनके लिए अन्य भाषा है। కరెక్టేనా కాదా सही है कि नहीं? అది భాషనే కానీ అర్థం కాని భాష वो भाषा ही है लेकिन उनको समझ में नहीं आती है। మొదటి బబులోను पहले बेबीलोन में ఎలా నాశనం అయిపోయింది वो कैसा अंत हुआ, దాని రాజ్యం ఎలా కూలగొట్టబడింది उसका राज्य कैसा समाप्त हुई है। అన్య భాషలు
हाँ, अन्य भाषाओं के అలానే द्वारा। ఇప్పుడు రెండవ బబులోను इसी तरह इस दूसरी बेबीलोन में, దానియేలు గ్రంథములో दानियल की पुस्तक में ఎలా నాశనమైంది రెండవ బబులోను, कैसा हुआ दूसरी बेबीलोन, మరలా అన్య భాషలు, फिर अनेक अन्य भाषाओं के द्वारा, గోడ మీద చేవ్రాత, मतलब दीवार के ऊपर हस्ताक्षर, మేనే టెకల్ ఉఫాసిన్, मैंने टेका उपासी। ఆమేన్. आमीन। మరలా ఇప్పుడు మూడవ బబులోను ఎలా నాశనం అవుతున్నది? आप समझ रहे हैं, फिर वो तीसरी बेबीलोन कैसा नाश होने जा रही మనం है। ఇప్పుడు మూడవ బబులోను కాలంలో ఉన్నాం మనం. हम आज तीसरी बेबीलोन के युग में हैं। ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్న మహాబబులోను కాలంలో ఉన్నాం. प्रकाशित वाक्य 18 अध्याय में जो महाबेबीलोन है, తల్లి అయిన బబులోను కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. माँ बेबीलोन में हम रह रहे हैं। ఈ కాలములో ये युग में ఎలా ఇది నాశనం అవుతున్నది? ये कैसा समाप्त हुआ नाश होते जा रहा है। ఇప్పుడు మరలా దేవుడు గోడ మీద చేవ్రాత రాశాడు ఆయన. पीर खुदावन ने फिर उस दीवार पर हस्ताक्षर लिख रहे हैं। ఆ గోడ మీద చేవ్రాత उस दीवार के ऊपर लेख लिख అది रहे हैं। అన్య భాష అయి ఉన్నది. అది वो अन्य भाषा అది है, ఎవరికి అర్థం కాని భాష. वो किसी को समझ में नहीं आता। కానీ దేవుడు దానియేలు లాంటి ప్రవక్తను మనకు పంపించాడు ఆయన. खुदावन ने एक दानियल रूपी नबी को भेजा। ఆయన పేరే విలియం మ్యారన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. उसी का नाम विलियम एरन ब्रैनम है। ఆయన దాన్ని చదవగలడు, वो उसे पढ़ सकता है, దాని భావం చెప్పగలడు, उसका अर्थ समझ बता सकते हैं। ఆ భావం చెప్పిన ప్రకారముగానే ఆ బబులోను అంతమైతున్నది. उसका अर्थ बताते समय बेबीलोन अंत होते जा रहा है। ఆమేన్. आमीन। అర్థమైందా అందరికీ? आप समझ रहे हैं? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए। ఈ బబులోను దేశములో बेबीलोन के देश में ఈ దానియేలు ఒక చెరలో ఉన్నాడు. चरलो, చెరలో అంటే ఒక బానిసగా. मतलब दानियल जो దానియేలు బబులోనులో చెరలో ఉన్నాడు. తన సొంత దేశంలో లేడు. दानियल मतलब చెరపట్టబడి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు बंधुओं मतलब बंधक में है, वो अपने खुद के देश में नहीं है, दूसरे जगह में है, उसको बंदी बना के रखा गया है। ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే यहाँ पे रहते समय నెబుకద్నెజర్ రాజు చనిపోయాడు. नबूकदनेस्सर राजा मर गया। అతనికి బదులుగా అతని కుమారుడైన బెల్షాసరు ఇప్పుడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. उसके बदले में उसका पुत्र बेलशस्सर अभी राज कर रहा है। ఆ బెల్షాసర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున बेलशस्सर के राज्य में पहला वर्ष में हम देखते అతను ఒక हैं, దర్శనమును చూశాడు. उसने एक दर्शन को देखा है। మొదటి దర్శనం पहला दर्शन అది మనం గమనిస్తే ఇక్కడ उसको हम यहाँ पे देखते हैं तो 1వ వచనం చూస్తే पहला वचन आप देखते हैं तो బబులోను రాజుకు బెల్షాసర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఉండగా ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేమముగా వివరించి రాసెను. बेबीलोन के राजा बेलशस्सर के पहले वर्ष में दानियेल ने पलंग पर स्वप्न और दर्शन देखे, तब उसने वहां स्वप्न लिखा और बातों का सारांश भी वर्ण किया। ఆమేన్. आमीन। జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ध्यान से सुनिए। 8వ అధ్యాయములో 8वां अध्याय में రెండవసారి వచ్చిన దర్శనం అది. दूसरी बार आया हुआ दर्शन है। కానీ 7వ అధ్యాయములో 7वां अध्याय में మొదటిసారి వచ్చిన దర్శనం అది. पहली बार आया हुआ दर्शन है। అది బబులోను రాజుకు బెల్షాసరు నెబుకద్నెజర్ కుమారుడు బెల్షాసరు పరిపాలన ప్రారంభించి మొదటి సంవత్సరంలో వచ్చినది మొదటి దర్శనం అది. वो बेबीलोन के राजा बेलशस्सर जो पहले समय में आया हुआ दर्शन है। మరియు రెండవ దర్శనము दूसरी दर्शन जो है అదే రాజు బెల్షాసరు ప్రభుత్వము 3వ సంవత్సరమున వచ్చినది. वही राजा बेलशस्सर के राज्य में तीसरी बार जो दर्शन आया है। ప్రవక్త బ్రహ్నం గారు ఏమన్నారంటే नबी ब्रैनम जो कहते हैं, ఈ 7వ అధ్యాయంలో తనకి ఏదైతే దర్శనం వచ్చిందో 7वां अध्याय में जो दर्शन उसने देखा, అదే 8వ అధ్యాయంలో మరలా రిపీట్ అవుతా ఉన్నది. वही 8वां अध्याय में फिर दोबारा पुनः वो रिपीट हो रहा है, రిపీట్ అవుతా ఉన్నది. అది फिर वो प्रारंभ हो रहा है। ఈ 7వ అధ్యాయములో ఉన్న ఈ యొక్క దర్శనము जो 7वां अध्याय में जो दर्शन है అది 2వ అధ్యాయములో वो दूसरी अध्याय में, 2వ అధ్యాయము
दूसरी దానియేలు 2వ అధ్యాయం. दानियल की दूसरी अध्याय, అక్కడ నెబుకద్నెజర్ రాజు ఉన్నప్పుడు वहां पे नबूकदनेस्सर राजा रहते समय అక్కడ దానియేలుకు Amen. నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కలను దేవుడు దర్శనంలో చూపించి దాని భావాన్ని కూడా తెలియజేశాడు. అక్కడ वहां पे दानियल को नबूकदनेस्सर राजा के समय में वो जो दर्शन है, वो जो स्वप्न है, उसका अर्थ वहां पे बताया गया है. ఆమేన్. आमीन. నేను చెప్పేది అర్థమవుతున్నదా? आप समझ रहे हैं? సో అందుకే ఇప్పుడు దానియేలుకు ఎప్పటి నుండి మొదలైంది ఈ దర్శనం అంటే బెల్షాసర్ రాజు యొక్క కాలంలో కాదు, నెబుకద్నెజర్ రాజు యొక్క కాలంలోనే మొదలైంది అది. दानियल जो दर्शन देखा, ये मतलब अभी नहीं है, बेलशस्सर के समय नहीं है, ये दानियल के समय ही है, मतलब नेबुकदनेस्सर के समय में ही है. వాళ్ళ నాన్నగారు ఎవరు? బెల్షాసర్ తండ్రి యొక్క తండ్రి బబులోను రాజైన నెబుకద్నెజర్ కాలంలోనే ఈ దర్శనం ప్రారంభమైంది. उसके जो पिता जो बेलशस्सर है, उसी समय में बेबीलोन में रहते समय ये प्रारंभ हुआ है. మరి మనకు చాలా సమయం తక్కువ ఉంది కానీ నేను ఇది ఎట్లయినా ఇప్పుడు కంప్లీట్ చేస్తాను మీకోసం. समय की कमी है, मगर फिर भी मैं इसको कंप्लीट पूरी करने के लिए कोशिश करूंगा. అంటే 8వ అధ్యాయంలో మనం చదివింది అర్థం కావాలంటే 7వ అధ్యాయం అర్థం కావాలి. 8वां अध्याय जो हमने पढ़े हैं उसको आपको समझना है तो 7वां अध्याय को देखना होगा. అర్థమైందా? आप समझ रहे हैं? ఇప్పుడు 7వ అధ్యాయం నీకు అర్థం కావాలంటే నెబుకద్నెజర్ కాలంలో ఆ దానియేలు 2వ అధ్యాయంలో వచ్చిన నెబుకద్నెజర్కి కళ ఏదైతే ఉందో ఆ కళ నీకు అర్థం కావాలి. अब आपको 7वां अध्याय में जो है उसको आपको समझना है तो दूसरी अध्याय में, दानियल की दूसरी अध्याय में जो नेबुकदनेस्सर राजा ने जो देखा है दर्शन, और आपको वो दूसरी अध्याय को देखना पड़ेगा, वो जो दर्शन के बारे में समझना है तो. ఆమేన్. आमीन. సో ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయానికి వెళ్దాం ముందు. अब दानियल की दूसरी अध्याय में हम जाएंगे. ఓకే, అంత చదివేంత టైం మనకు లేదు, కాకపోతే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి 2వ అధ్యాయం అంతా కూడా. पूरी मतलब पूरा पुस्तक पढ़ने के लिए हमारे पास समय नहीं है, आप घर जाके पढ़ सकते हैं. ఈ కళ 2 సార్లు చెప్పబడింది. ये जो स्वप्न है दूसरा बार बोला गया है. మొదటిసారి అది నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కళ. सबसे पहले नेबुकदनेस्सर राजा को आया हुआ स्वप्न है. అదే కళను దేవుడు దర్శనంలో దానియేలుకు చూపించాడు. उसी स्वप्न को दर्शन में दानियल को दिखाया है, చూపించి దాని భావం కూడా చెప్పాడు. दिखाकर उसका अर्थ को बताया गया है. ఆమేన్. आमीन. ఇప్పుడు మనం చూస్తే अब हम यहाँ पे देखते हैं 2వ అధ్యాయం 31వ వచనంలో చూస్తుండగా, दूसरा अध्याय 31वां वचन को हम यहाँ पढ़ते हैं. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ये राजा जब तू देख रहा था तब एक बड़ी मूर्ति देख पड़ी, और वह मूर्ति जो तेरे सामने खड़ी थी वह लंबी चौड़ी थी, उसकी चमक अनूप थी और उसका रूप भयंकर था. ఇప్పుడు ఏం చూస్తున్నాడు రాజు? यहाँ पे क्या देख रहे हैं राजा? ఒక బ్రహ్మాండమైన ప్రతిమ, एक बहुत ही सुंदर, बहुत ही अद्भुत मूर्ति को देख रहा है. ఆమేన్. आमीन. దాని రూపము చాలా భయంకరంగా ప్రకాశంగా ఉన్నది. उसकी जो रूप है बहुत ही भयंकर, बहुत ही भयानक है. 32వ వచనం, 32वां वचन. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు. उस मूर्ति का सिर तो चौके सोने का था, उसकी छाती पर भुजाएं चांदी की और उसके पेट और जांघें पीतल की थी. అంటే ఆ ప్రతిమ ఒక లోహముతో తయారు చేయబడలేదు. वो जो मूर्ति है एक लोहा से नहीं बना. ఇక్కడికి వచ్చేసరికి 3 లోహాలు కనబడుతున్నాయి. यहाँ पे आप देखते हैं तो तीसरी लोहा आपको दिखाई देती है. మొదటిది శిరస్సు మేలిమి బంగారము, पहला है सिर और चौके सोने का था, దాని రొమ్మును భుజములు వెండి, उसका जो छाती और भुजाएं चांदी की, దాని ఉదరమును తొడలను ఇత్తడివి. उसका कैसा बोलते उसका पेट और जांघें पीतल की है. 33వ వచనం,
तीसरी 33वां वचन, దాని మోకాలు ఇనుపనివియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టియుదనై ఉండెను. उसकी टांगे लोहे की और उसके जांघे और उसके पांव कुछ तो लोहे के और कुछ मिट्टी के थे। నాలుగవది ఏంటిదంటే మోకాలు ఇనుపదిగా ఉన్నది, चौथा क्या है, जो जांघे हैं लोहा है, శిరస్సు బంగారం, शीर जो है लोहा मतलब वो सोने का है, రొమ్ములు భుజములు వెండి, छाती और बाएं ये मतलब चांदी की है। దాని ఉదరమును తొడలను ఇత్తడివి. इतड़ी पीतल, ओके पीतल। దాని దాని ఉదరమును తొడలను రెండవ వచనంలో, దాని ఉదరం 32వ వచనంలో దాని ఉదరమును తొడలను ఇత్తడివి. उसके जो 32 32 ना, छाती और भुजा चांदी की थी, जांगे उसका पेट और जांगे पीतल की। నాలుగవ లోహం ఏంటిదంటే దాని మోకాలు ఇనుపవి. दूसरी क्या है, उसके जो घुटने हैं लोहा की है, चौथी है, चौथी जो है लोहा की है, उसके घुटने टांगे। తర్వాత పాదాల దగ్గరకు వచ్చినప్పుడు కొంత ఇనుము కొంత మట్టి కనబడతా ఉన్నది. उसके बाद पांवों के नीचे हम देखते हैं तो कुछ मट्टी और कुछ लोहा दिखाई देती है। ఆమేన్ आमीन। నెక్స్ట్ और उसके बाद अगला 34వ వచనం, 34वां वचन, మరి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తెనులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. यहाँ पे फिर देखते देखते तूने क्या देखा कि एक पत्थर ने बिना किसी खोदे आप उखाड़ कर उस मूर्ति के पांवों पर लगकर जो लोहे और मिट्टी के थे उनको चूर चूर कर डाला। 35వ వచనం, 35वां అంతటా वचन, ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. यहाँ 35वां वचन, तब लोहा मिट्टी पीतल चांदी और सोना भी सब चूर चूर हो गए और धूपकाल में कलियाहनों के भूसे के समान आवाज से ऐसे उड़ गए कि उनका कहीं पता ना रहा। और वह पत्थर जो मूर्ति पर लगा था वह बड़ा पहाड़ बनकर सारी पृथ्वी में फैल गया। ఇక్కడ 2వ అధ్యాయం 31 నుండి 35 వచనాల వరకు అక్కడ దానియేలు నెబుకద్నెజర్ రాజు చూసిన కలను వివరిస్తున్నాడు. यहाँ पे दानियल जो स्वप्न देखा है, नेबुकदनेस्सर जो स्वप्न देखा है, दानियल यहाँ पे बता रहे हैं। మరి ఇక్కడ మనం చూస్తే यहाँ पे हम देखते हैं 31 నుండి 35 వచనాలలో 31 से लेकर 34 वचन तक का ఆ ప్రతిమ वो जो मूर्ति है 4 లోహాలతో తయారు చేయబడింది. 4 लोहे के द्वारा बना हुआ है। ఒకటో బంగారము, రెండవది వెండి, మూడవది ఇత్తడి, నాలుగవది ఇనుము. दूसरा पहला जो है మొదటిది पहला బంగారం, सोना, రెండవది వెండి, दूसरा जो चांदी, మూడవది ఇత్తడి, तीसरा जो पीतल, నాలుగవది ఇనుము, चौथा जो है लोहा। అది ఆ బ్రహ్మాండమైన ప్రతిమకున్న లోహాలవి. वो जो मूर्ति है जो बना हुआ है उसका वो सीज है वो। ఇప్పుడు 36వ వచనానికి వచ్చినప్పుడు अब यहाँ पे 36वां वचन में देखते हैं, తాము కనిన కల ఇదే దాని భావం రాజు సముఖన మేము తెలియజెప్పెదము. स्वप्न तो यो ही हुआ और अब हम उसका पल राजा को समझा देते हैं। ఇప్పుడు భావం తెలిసిపోయింది. यहाँ पे उसका मतलब समझ में आ गया। ఈ భావమునే నువ్వు ప్రతి అధ్యాయములో దానియేలు చూసిన దర్శనం ఏదైతే ఉందో దాంట్లో నువ్వు పెట్టగలగాల. इसी अर्थ को जो दानियल जो दर्शन देखा इसको आप हर एक अध्याय में देख सकते हैं। ఆమేన్. आमीन। దేవుడు ఒకే భావాన్ని खुदावा ने एक ही अर्थ को వివిధ రూపాలలో వివిధ దర్శనాలలో చూపిస్తా ఉన్నాడు ఆయన. अनेक रूप से अनेक दर्शनों के रूप में दिखाई दे रहा है। ఆమేన్. आमीन। ఈ రెండవ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క కళనే जो दूसरे अध्याय में जो स्वप्न है దేవుడు మరలా खुदावन दोबारा फिर से फिर దానియేలుకి
दानियल को 7వ అధ్యాయంలో చూపిస్తున్నాడు, जो 7वां अध्याय में दिखा 8వ रहा है, అధ్యాయంలో చూపిస్తున్నాడు, 8वां अध्याय में दिखा रहा 9వ है, అధ్యాయంలో చూపిస్తున్నాడు. 9वां अध्याय में दिखा रहा है। ఒకే దర్శనము, एक ही दर्शन, ఒకే భావము एक ही मतलब వివిధ రూపాలలో చూపిస్తున్నాడు. अनेक रूप से दिखाई दे रहा है। అదే మీరు పట్టుకోవాల్సిన తాళం చేయి. उसी को आपको पकड़ना है, वो चाबी को आपको पकड़ना पड़ेगा। ఆమేన్. आमीन। ఇప్పుడు మనం చూద్దాం. अब हम देखेंगे ఇప్పుడు దానియేలు వాటి యొక్క భావం ఏం చెప్పాడో చూద్దాం మనం. दानियल यहाँ पे उसका मतलब क्या बताया, देखेंगे। 37వ వచనం. 37वां वचन, రాజా, राजा పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించున్నాడు, తమరు రాజులకు రాజై ఉన్నారు. ये राजा तू तो महाराजादि राज है, क्योंकि स्वर्ग के खुदा ने तुझको राज्य, सामर्थ, शक्ति और महिमा दी है। 38వ వచనం. 38वां वचन, ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించున్నాడు, తామే ఆ బంగారపు శిరస్సు. और जहां कहीं मनुष्य पाए जाते हैं वहां उसने उन सबों को और मैदान के जीव जंतु और आकाश के पक्षी भी तेरे वश में कर दिए गए हैं, और तुझको उन सब का अधिकारी ठहराया है। మొదటి ఇప్పుడు ప్రతిమలో ఉన్న ఆ మొదటి భాగం ఏదైతే శిరస్సు ఉందో అది బంగారంతో చేయబడింది కదా. ఆ బంగారం ఎవరంటే బబులోన్ అయి ఉన్నది. అది वो जो सिर के पास जो है बना हुआ है, वो पहला जो लोहा सोने से बना हुआ जो सिर में है, అది ఆ బంగారము బబులోన్ అయి ఉన్నది. वो जो मतलब वो जो सोना जो है बेबीलोन है। ఆమేన్. आमीन। ఆ తర్వాత మనం చూస్తున్నాము उसके बाद हम देखते हैं 39వ వచనము. 39वां वचन, తాము చనిపోయిన తర్వాత तेरे बाद एक और राज और నేను చదవని మొత్తం. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువనే రాజ్యం ఒకటి లేచును, అటు తర్వాత లోకమంతటి ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిదగును. तेरे बाद एक और राज्य उदय होगा जो तुझसे छोटा होगा, फिर एक और तीसरा पीतल का और राज्य होगा जिसमें सारी पृथ्वी आ जाएगी। ఆమేన్. आमीन। అర్థమైంది అందరికి ఇక్కడ? आप समझ रहे हैं? రెండవది ఏదైతే వెండి ఉన్నదో అది రాజ్యమే. दूसरा जो मतलब चांदी जो है वो भी एक राज्य है। మూడవది ఇత్తడి, అది ఒక రాజ్యమే. तीसरा जो पीतल है वो भी राज्य है। ఆమేన్. आमीन। నేను చెప్పేది అర్థమవుతున్నదా? आप समझ रहे हैं? మొదటిది బంగారము, అది బబులోను. पहला जो सोना है, वो जो सोना जो है वो बेबीलोन है। రెండవది వెండి మరియు మూడవది ఇత్తడి, అవి కూడా రెండు రాజ్యాలు. दूसरा जो है चांदी और तीसरा जो है पीतल, वो भी राज्य है। అవి ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యాలు. అవి वो सारे विश्व को चलाने वाले राज्य हैं। ఒక్క రాజ్యములో Yes, ఉండి yes. పరిపాలించడం కాదు, మొత్తం ప్రపంచమంతటిని వాళ్ళు పరిపాలన చేస్తారు. వాళ్ళు एक ही राज्य को नहीं, पूरे विश्व भर के राज्यों को ये राज्य जो है चला रहे हैं। ఆమేన్. आमीन। దానియేలుకి 2వ అధ్యాయములో दानियल की दूसरा अध्याय, 2వ రాజ్యము 3వ రాజ్యం ఏంటో బయలుపరచబడలేదు. दूसरे दानियल के दूसरा अध्याय जो 2వ राज्य है, రాజ్యం ఏదో दूसरा राज्य क्या है, మరి 3వ రాజ్యం ఏదో బయలుపరచబడలేదు. तीसरा राज्य क्या है, उसके बारे में खुलासा అంటే नहीं వెండి, किया गया है। అంటే వెండి ఇత్తడి ఈ రెండు రాజ్యాలు ఏమిటో ఇంకా తెలియదు దానియేలుకి. चांदी पीतल क्या है, ये दो राज्यों के बारे में दूसरा अध्याय में नहीं बताया गया। అయితే అతనికి 8వ అధ్యాయముల, उसको दानियल को 8वां अध्याय में, 9వ అధ్యాయముల 9वां अध्याय में అతనికి उसको ఇదే దర్శనాన్ని यही दर्शन को వేరే రూపాలలో చూపిస్తూ दूसरी रूप में दिखाते हुए దేవుడు అతనికి खुदावन ने उनको 2వ రాజ్యము మాదీయులు పారసీకులని దేవుడు చెప్పాడు. दूसरे राज्य को मादी परिषी के बारे में बताया गया. 3వ రాజ్యము గ్రీకులని చెప్పాడు అక్కడ. तीसरे राज्य ग्रीक राज्य बोल के बोला गया है. దర్శనాలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? वो दर्शन क्यों आया आप समझ पा रहे हैं? 2వ అధ్యాయంలో ఆయనకు పూర్తి భావం రాలేదు. दूसरा अध्याय में
मतलब पूरी तरह से खुलासा नहीं आया है। అందుకే నెబుకద్నెజర్ కుమారుడైన బెల్షాజర్ పరిపాలనలో नबूकद राजा के जो पुत्र हैं बेलशस्सर, అతని యొక్క రాజ్యంలో उसके राज्य में ఇప్పుడు ఆయనకు దర్శనాలు దేవుడు ఇస్తున్నప్పుడు खुदावा ने आज जो दर्शन दे रहे हैं ఇంకా ఎక్కువగా మర్మాన్ని ఆయన బయలుపరుస్తా ఉన్నాడు ఆయన. और अधिक से अधिक भेदों को खुलासा कर रहा है। ఆమేన్ అంటారా? आमीन। రెండవ అధ్యాయంలో ఉన్న దర్శనాన్ని दूसरे अध्याय में जो दर्शन है దానినే దేవుడు उसी को खुदावन ने ఇంకా ఎక్కువగా తెరుస్తూ और अधिक उसको प्रकट करते हुए ఇంకా ఎక్కువగా అర్థమైనట్లుగా और अधिक और समझ में आते तक का దేవుడు దర్శనాలు చూపిస్తా ఉన్నాడు. प्रभु ने दर्शन को दिखाता जा रहा है दानियल को। అందుకే దానియేలు इसलिए दानियल రెండవ అధ్యాయంలో ఆ రెండవ రాజ్యము మూడవ రాజ్యం ఏంటో ఆయనకు తెలియదు కాబట్టి చెప్పలేదు, కానీ అదే ఎనిమిదవ అధ్యాయంలో చెప్పేశాడు ఆయన. इसलिए दानियल दूसरा राज्य तीसरा राज्य क्या वो नहीं बता पाया, इसलिए 8वां अध्याय और 9वां अध्याय में वो बता पाया है। ఆమేన్. आमीन। దేవునికి మహిమ కలుగును గాక. प्रभु की महिमा हो। మరి ఇప్పుడు నాలుగో రాజ్యం अब हम चौथा राज्य देखेंगे। 40వ వచనంలో చూస్తే 40वां वचन में हम देखेंगे। పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. चौथा राज्य लोहे के तुल्य मजबूत होगा। लोहे से तो सब वस्तुएं चूर चूर हो जाती और पिस जाती है, इसलिए जिस भांति लोहे से वे सब कुचली जाती है, उसी भांति उस चौथे राज्य से सब कुछ चूर चूर होकर पिस जाएगा। ఆమేన్. आमीन। చాలా విచిత్రమైన విషయం ఒకటి చెప్పాలా నేను. यहाँ पे बहुत ही आश्चर्य वाली बात है। దానియేలు గ్రంథాన్ని గనక నువ్వు చదివితే दानियल की पुस्तक को आप पढ़ते हैं तो ఈ రాజ్యాల గురించి ఏదైతే ఆయనకు దర్శనాలు వచ్చినాయో, ये जो राज्यों के बारे में जो दर्शन उसको आया है, వెండి రెండవ రాజ్యము, ఇత్తడి మూడవ రాజ్యము, ఈ మొదటి మూడు రాజ్యాలు ఏంటో ఆయనకు బయలుపరచబడ్డాయి. चांदी और पीतल ये जो तीन जो राज्य है उसको जो प्रकट किया गया है, కానీ నాలుగవ రాజ్యం ఆయనకు బయలుపరచబడలేదు. चौथा राज्य के बारे में उसको प्रकट नहीं किया गया है। అది ఇనుము, वो लोहा है, కానీ అది బయలుపరచబడలేదు. वो खुलासा नहीं किया गया। ఆ తర్వాత పాదాల దగ్గరకు వచ్చినప్పుడు उसके बाद पांवों के पास आते हैं तो 41వ వచనంలో 41वां वचन, పాదములను కొంత వేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిది గాను కొంత మట్టునకు ఇనుపదినట్టుగాను తమరికి కనబడెను. కనుక ఆ రాజ్యములో భేదములు ఉండును. అయితే ఇనుము బురదతో కలియునట్టు కనబడేను కలిసినట్టు కనబడేను గనుక ఆ రాజ్యములు అలాగునుండును. ఆ రాజ్యం ఇనుము వంటి బలము గలదే ఉండును. तूने जो मूर्ति के 41 और पांव और उंगलियों को देखा जो कुछ कुम्हार की मिट्टी की और लोहे की थी, इससे वह चौथा राज्य बटा हुआ होगा, तो भी उसमें लोहे का सा कड़ापन रहेगा, जैसे कि तूने कुम्हार की मिट्टी के संग लोहा भी मिला हुआ देखा था। 42వ వచనం 42वां वचन, పాదముల వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. जैसे पाहों की उंगलियां कुछ तो लोहे की और कुछ मिट्टी की थी, इसके अर्थ यह है कि वह राज्य कुछ तो दृढ़ और कुछ निर्बल होगा। మరి 43వ వచనం, और 43वां वचन, ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమని కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరికొకరు పసగక ఉందురు. तूने जो लोहे को कुम्हार की मिट्टी के संग मिला हुआ देखा, इसका अर्थ यह है कि उस राज्य के लोग एक दूसरे मनुष्य से मिले जुले तो रहेंगे, परंतु जैसे लोहा मिट्टी के साथ मेल नहीं खाता, वैसा ही वे भी एक ना बने रहेंगे। జాగ్రత్తగా వినండి, ध्यान से सुनिए। శిరస్సు जो सिर है బంగారం, सोना है, అది బబులోను. वो बबीलोन है। ప్రపంచ దేశాలన్నింటినీ అది పరిపాలించేసింది. विश्व के सारे देशों को चला रहा, राज्य कर रहा है। వింటున్నారా? आप सुन रहे हैं? అదే మనం చూస్తున్న నెబుకద్నెజరు, బెల్షాజరు.
वही हम जो देख रहे हैं नबूकदनेस्सर राजा और बेलशस्सर, అతని కుమారుడు నెబుకద్నెజర్ కుమారుడు. नबूकदनेस्सर के पुत्र जो बेलशस्सर है, తర్వాత వెండి, उसके बाद जो चांदी, మాదీయులు పారసికులు, मादी पारिशी, దర్యావేషు మరియు ఐశ్వరేషు. धैर्यवेश और ఐశ్వరేషు ऐश्वर्येश, దర్యావేషు ఐశ్వరేషు రాజులు పరిపాలన చేశారు. धैर्यवेश ऐश्वर्येश राज्य के राज्य में. తర్వాత మూడవది उसके बाद तीसरा అదే ఇత్తడి. वही है पीतल. ఆ ఇత్తడి రాజ్యం ఎవరిదంటే గ్రీకులది. అది वो जो पीतल की राज्य किसका है बोलने से वही है ग्रीक राज्य. గొప్పవాడైన అలెగ్జాండర్ రాజ్యం అది. ओ महान एक अलेक्जेंडर राज्य. ఆ తర్వాత నాలుగవది उसके बाद चौथा అదే ఇనుము. वही है लोहा. అది ఏమిటో దానియేలు చెప్పలేదు, वो क्या है दानियल नहीं बता पाया. కానీ మన దానియేలు చెప్పాడు. लेकिन हमारा दानियल कहा है, మన కాలపు దానియేలు, हमारे युग के दानियल, ప్రవక్త విలియం బ్రానమ్ नबी विलियम एरन ప్రకటన ब्रानम, 10:7 ప్రకారముగా, ప్రకటన 10:7 ప్రకారముగా, प्रकाशित अध्याय 7वां वचन के अनुसार అతను దేవుని మర్మమంతా సమాప్తం చేసిన వాడు. वो खुदा के भेदों को समाप्त करने वाला. ఆమేన్. आमेन. ఆ నాలుగవ రాజ్యము वो जो चौथा जो राज्य है, ఇనుము రాజ్యము, वो जो लोहा जो राज्य है, సమస్తమును తుత్తెలుగా చేసిన రాజ్యము. तमाम चीजों को समाप्त करता जा रहा है. ఆమేన్. आमीन. అదే అన్య రోమై ఉన్నది. वो ये अन्य रोम है. ఆ అన్య రోమ పరిపాలనలోనే మొదటి రాకడ జరిగినది. अन्य रोम के राज्य में पहला आगमन. ఆమేన్. आमीन. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ यीशु मसीह के पहला आगमन మొత్తం ప్రపంచ దేశాలన్నిటినీ, पूरे विश्व के सारे देशों को, ఇజ్రాయెల్తో సహా इजरायलियों के साथ, అక్కడ అన్య రోము పరిపాలన చేస్తున్నది. वहां पे अन्य रोम वहां राज्य कर रही है. ఆమేన్. आमीन. అర్థమైంది అందరికి? आप समझ रहे हैं? ఇప్పుడు ఆ అన్య రోము ఎక్కడైతే మోకాల దగ్గర ఉందో ఇనుము, జో- అది పాదముల దగ్గరకు వచ్చినది. పాదముల దగ్గరకు వచ్చినప్పుడు అది కొంత ఇనుము కొంత మట్టిగా మారింది. అది जो अन्य रोम जो है पांवों के पास, जो मतलब घुटनों के पास था, वो फिर पांवों के पास आया. हाँ. वही है लोहार, కొంత మట్టి. छोटा मतलब थोड़ा सा मट्टी है. ప్రైజ్ ది లార్డ్. మిట్టి, हाँ मिट्टी मिट्टी हाँ. देखिए. కొంత మట్టి కొంత ఇనుము. हाँ लोहा और कुछ मिट्टी है. మరి మన దానియేలు ఏం చెప్పాడు దాని గురించి? हमारे दानियल उसके बारे में क्या कहा? ఆ మట్టి ఆ ఇనుము ఏంటిదని చెప్పాడు ఆయన? वो जो मिट्टी है उसके बारे में क्या कहा? ఆ అన్య రోమే పోపు రోముగా మారింది. वो अन्य रोम ही है, पोप रोम के पोप रोम में बदल गया. అదే ఇనుమై ఉన్నది. वही है लोहा. మరి మట్టి ఏంటిదంటే वो मिट्टी का मतलब क्या है? అది ప్రొటెస్టెంట్ సంఘాలు. मिट्टी का मतलब है प्रोटेस्टेंट है. అనగా అనగా రోములో నుండి, పోప్ రోములో నుండి బయటికి వచ్చి స్థాపించబడిన సంఘాలు. मतलब जो रोम से, जो पोप रोम से बाहर आकर स्थापित किया गया प्रोटेस्टेंट से లూథరన్ कलीसिया. సంఘము, మెథడిస్ట్ సంఘము, బ్యాప్టిస్ట్ సంఘము, అలా ప్రెస్బిటేరియన్ సంఘము, హోలీనెస్ సంఘము, అలా మొత్తము పెంతకోస్తు సంఘం వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పోప్ రోములో నుండి బయటకు వచ్చిన సంఘాలు అవి. आप समझ पाए हैं? जहां से निकले हैं, जो पोप रोम से निकले हैं, वो निकलकर जो प्रोटेस्टेंट बना, वहां से वैसा ही मतलब वो जो अभी मेथोडिस्ट, लूथर, बैप्टिस्ट, ये सारे पेंटिकोस्ट, इन तमाम जो कलीसिया है वहीं से निकला हुआ है. ఇవి రెండు ఏకమవుతా ఉన్నాయి. ये जो दो है एक होता जा रहा है. ఆమేన్. आमीन. దాన్నే మనం ప్రకటన 13వ అధ్యాయంలో చూస్తాం. మనం उसी को हम प्रकाशित वाक्य 13वां अध्याय में हम देखते हैं. అక్కడ ఒక ప్రతిమ కనబడతా ఉన్నది. वहां पे एक मूर्ति दिखाई देती है. అది మొదటి మృగం యొక్క ప్రతిమ. అది वो पहला जो पशु का मूर्ति है. అది సముద్రంలో నుండి బయటకు వచ్చిన సముద్రంలో నుండి బయటకు వచ్చిన క్రూర మృగం. అది
वो कहां से निकला? समुद्र से बाहर निकला हुआ वो एक मूर्ति है। జనాల మధ్యలో నుండి వచ్చిన క్రూర మృగం అది. लोगों के बीच से निकला हुआ वो मूर्ति है। రెండవ క్రూర మృగము భూమిలో నుండి వచ్చినది. वो जो दूसरा जो पशु है पृथ्वी से निकला हुआ है। అది మనం ప్రకటన 13లో చూస్తున్నాం మనం. वो प्रकाशित वाक्य 13वां अध्याय में हम देखते हैं। నీళ్ళలో నుండి వస్తున్న క్రూర మృగము అది రోమన్ క్యాథలిక్ సంఘం అయి ఉన్నది. जो पानी से निकला है वो पोप रोम है। आमेन आमेन। భూమిలో నుండి వస్తున్న క్రూర మృగము जो पृथ्वी से निकला हुआ पशु है అమెరికా దేశం అయి ఉన్నది. वो अमेरिका देश है। ఆమేన్ आमेन। ఇప్పుడు ఈ రెండవ క్రూర మృగం అమెరికా దేశం ఏం చేస్తున్నదంటే ये जो क्रूर पशु जो है अमेरिका से जो निकला है, మొదటి క్రూర మృగమైన పోప్ రోమికి ఒక ప్రతిమ చేయమనని భూజనులందరినీ బలవంతం చేస్తా ఉన్నది. पहला जो మొదటి క్రూర మృగమునకు ఒక ప్రతిమ చేయవలనని पहले जो पशु से निकला हुआ जो క్రూర మృగము మొదటి క్రూర మృగమునకు मतलब जो उस क्रूर पशु के साथ ఒక ప్రతిమ చేయవలనని एक मूर्ति बनाना है। రెండవ క్రూర మృగము బలవంతం చేస్తున్నది. दूसरा जो पशु है वो जबरदस्ती कर रहा है। మొత్తం ప్రపంచాన్ని అది బలవంతం చేస్తున్నది, డామినేట్ చేస్తుంది. जबरदस्ती जबरदस्ती। ఇప్పుడు మీరు గమనిస్తే अब जब आप अब ध्यान देते हैं ఆ ప్రతిమ ఇప్పుడు ప్రస్తుతము ఉన్నది. वो जो मूर्ति है अब हमारे बीच में वो अभी प्रकट है। అది రాజ్యం. అది ఇక్కడ ప్రతిమ ఎలాగైతే రాజ్యమో అది కూడా ఒక రాజ్యం. అది अब जो यहाँ पे आप देख रहे हैं जो मूर्ति है वो एक राज्य है। ఇక రెండవ అధ్యాయంలో మనం చూస్తున్న ప్రతిమ రాజ్యాలేగా, 4 రాజ్యాలే కదా, 4 అగ్ర రాజ్యాలు. जो हमने दूसरा अध्याय में देखे जो है वो एक राज्य है। वो जो राज्य मन है రెండవ అధ్యాయములో जो दूसरे अध्याय में ప్రతిమ जो मूर्ति है 4 రాజ్యాలవి, 4 राज्य है। అలా ఉన్నాయి. ఇప్పుడు 13వ అధ్యాయములో वैसा ही जो 13वां अध्याय में ప్రతిమ ఏదైతే మొదటి క్రూరమృగమునకు ప్రతిమ తయారు చేయబడుతున్నదో, जो मूर्ति जो बनाया गया है, మొదటి క్రూరమృగమునకు ప్రతిమ అది जो पहला जो पशु के जो मूर्ति है అది కూడా ఒక రాజ్యమై ఉన్నది. అది वो भी एक राज्य है। దాన్నే దానియేలు ఇక్కడ దర్శనములో పాదముల దగ్గర రాజ్యముగా చూశాడు ఆయన. उसी को दानिएल ने दर्शन में यहाँ पे पावों में एक मूर्ति ప్రతిమగా చూశాడు. एक मूर्ति के समान देखा है, చూశాడు. एक राज्य के समान देखा है। ఇక్కడ పాదముల దగ్గర కొంత ఇనుము కొంత మట్టి. मतलब ये पावों के पास, घुटनों के पास, पावों के पास कुछ मट्टी कुछ लोहा. అదే పోపు రోములో నుండి బయటకు వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలు కలిసి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాయి. वही पोप रोम और ये दोनों मिलके आज इन राज्यों को चला रहा है। పోపు రోము దాంట్లో నుండి వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలు, पोप रोम और उसमें से जो निकल कर आया प्रोटेस्टेंट कलीसिया, అవి కలిసి ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి. वो दोनों मिलके ये सारे विश्व को चला रहे మనం हैं। సరిగ్గా ఇప్పుడు ఎక్కడున్నామంటే अब हम कहां पर हैं? పాదముల రాజ్యము దగ్గర ఉన్నాము. पावों के राज्य में आज हमें, ఇప్పుడు మనం అంత్యకాలములో ये आज जो हम जो अंत के समय में పాదముల దగ్గర ఉన్న రాజ్యము స్థాపించబడింది. पावों के राज्य में स्थापित किए गए ప్రపంచాన్ని स्थान में మొత్తము అవే పరిపాలన చేస్తున్నాయి. ఇప్పుడు पूरे विश्व को वही चला रहे हैं। ఇంకో లేఖనంలో 17వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన 17వ అధ్యాయంలో दूसरे और अध्याय में प्रकाशित वाक्य 15वां अध्याय में हम देखते हैं तो మహావేశ్య అదే పోపు రోమ్ అయి ఉన్నది. महावेश्या जो वही है पोप रोम है। మరి అందులో నుండి బయటికి వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలే వేశ్యలై ఉన్నవి. वहीं से जो बाहर निकले हैं प्रोटेस्टेंट कलीसिया वही वेश्या है। మహావేశ్య కుమార్తెలే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలైన వేశ్యలై ఉన్నవి. महावेश्या के जो पुत्री मने वही है ये वेश्या है। ఇప్పుడు ఇవన్నీ కూడా ये सारे के सारे మహావేశ్య మరియు దాని కుమార్తెలైన వేశ్యలు కలిసి, అనగా పోపు రోము మరియు దాంట్లో నుండి వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలు కలిసి ఒక ప్రతిమగా 13వ అధ్యాయములో ప్రకటన 13వ అధ్యాయములో ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాయి అవి. अब आप देख रहे हैं जहां से निकले पोप रोम, वहां से निकले हुए और प्रोटेस्टेंट, ये सारे यहां से निकले हुए जो पुत्री मने जो
मतलब बेटी माने वह निकले हुए सारे मिलकर इस आज जो ये राज्यों को चला रहे हैं। ఆమేన్. आमीन। రెండవ అధ్యాయం అందరికి అర్థమైందా? दूसरा अध्याय आप ఇందులో ఒకటే ఒక భాగం నేను ఇంకా చెప్పలేదు. यहाँ पे से एक भाग को मैंने आप लोगों के बीच में नहीं रखा हूं। చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. हाथों के सहायता से చేతి సహాయం లేకుండా बिना हाथों के बिना निकाले हुए सहयोग सहायता से ఒక రాయి వచ్చింది. एक पत्थर आया हुआ है। అది నేను చెప్తాను. उसको मैं कहूंगा, కానీ ముందు మనం 7వ అధ్యాయంలోకి వెళ్దాం. उससे पहले हम 7वां अध्याय में जाएंगे। ఇప్పుడు 7వ అధ్యాయములో 7वां अध्याय में మనం చూస్తున్నది ఏంటంటే हम यहाँ पे क्या देख रहे हैं? ఈసారి బెల్షస్సరు అదే బబులోను రాజుగా ఉన్న బెల్షస్సరు నెబుకద్నెజరు కుమారుని యొక్క పరిపాలనలోని మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనం కలుగుతాను. మొదటి దర్శనం. इस बार यहाँ पे 7वां अध्याय में जो कि बेबीलोन जो बेल्शस्सर जो कि नेबुकदनेस्सर के पुत्र यहाँ पे हम देखते हैं। ఇప్పుడు మనం గమనిస్తే यहाँ पे हम ध्यान देते हैं। కొంచెం మనకి ఇంకో 20 నిమిషాల టైం ఉంది. తొందరగా చూద్దాం. జల్దీ से రెండవ వచనమును చూద్దాము. రెండవ వచనం దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనం కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల దిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. दानियल यहाँ कहा, मैंने रात को यहाँ स्वप्न देखा कि महासागर पर चारों ओर आंधी चलने लगी। అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. तब समुद्र में से 4 बड़े बड़े जंतु जो एक दूसरे से भिन्न थे निकल आए। ఆమేన్. आमीन। 4 మిక్కిలి గొప్ప జంతువులు 4 बड़े जंतु ఎందులో నుండి వస్తున్నాయి? సముద్రంలో నుండి. कहां से आ रहे हैं? समुद्र से आ रहे మరి हैं। సముద్రం జలములు దేనికి సాదృశ్యమని ప్రకటన 17వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడింది. అది జనములు, ఆయా భాషలు మాట్లాడేవారు, దేశాలకు సాదృశ్యమై ఉన్నది. आप जानते हैं प्रकाशित वाक्य 17वां अध्याय में लिखा है लोगों का मतलब क्या होता है? एक जल पानी से జలములు అంటే అర్థము జలములు, సముద్రము జలములు. मतलब जल का मतलब समुद्र है। సముద్రములోని జలముల యొక్క అర్థం ఏంటిదంటే समुद्र मतलब जल का अर्थ क्या है? జనములు, लोग, ప్రజలు, लोग, ఆయా భాషలు మాట్లాడువారు, अनेक प्रकार के भाषाओं से बोलने वाले, ప్రపంచ దేశాలు. मतलब विश्व के लोग అంటే ప్రపంచ దేశాలలో నుండి ఈ నాలుగు జంతువులు, గొప్ప జంతువులు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు అవి पूरे विश्व भर में ये जो 4 जो बड़े जंतु है ये बाहर निकल आ रहे हैं। మొదటిది సింహము పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వల్ల అది పాదములు పెట్టుకొని నేలపైన నిలబడెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. మొదటిది 4వ వచనం 4. पहला जंतु सिंह के समान था और उसके पंख उकाब के से थे। मेरे देखते देखते उसके पंखों के पर नीचे गए और वहां भूमि पर से उठकर मनुष्य के समान पांवों के बल खड़ा किया गया और उसको मनुष्य का हृदय दिया गया। ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి జంతువు 2వ అధ్యాయం ప్రకారముగా మనం చూసిన ప్రకారంగా నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కళ్ళ చెప్పిన దాని ప్రకారంగా ఈ మొదటి జంతువు ఏ రాజ్యము? अब आप समझ रहे हैं ये जो जंतु है जो दानियल की पुस्तक 2रा अध्याय में नेबुकद्नेस्सर जो राजा जो देखा है ये कौन है? మొదటి రాజ్యం ఏంటిది? पहला राज्य क्या है? చెప్పండి. బబులోను. पहला राज्य बेबीलोन। అంటే ఇప్పుడు ఇది ఏంటిది? సింహం ఏంటిది ఇప్పుడు ఇక్కడ? सिंह का मतलब क्या है? బబులోను. बेबीलोन। మొదటి జంతువు బబులోను. पहला जो जंतु है बेबीलोन, మొదటి రాజ్యం. पहला राज्य। రెండవ రాజ్యం చూద్దాం ఇప్పుడు. अब दूसरा राज्य 5వ వచనము 5वां वचन। రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పడుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొని ఉన్నది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించమని దానితో చెప్పిరి. फिर मैंने एक और जंतु देखा जो कि रिछ के समान था और एक पांजर के बल उठा हुआ था और उसके मुंह में दांतों के बीच 3 पसलियां थी। लोग उससे कह रहे थे उठकर बहुत मांस खा।
రెండవ జంతు ఎలుగుబంటి. दूसरा कौन सी जंतु है? ఎలుగుబంటి. एक ఎలుగుబంటి. रिच के समान है. ఆమేన్. आमेन. ఇప్పుడు రెండవ రాజ్యం ఏంటిది? రెండవ అధ్యాయంలో దానియేలు రెండవ అధ్యాయంలో రెండవ రాజ్యం ఏంటిది? మాదీవులు పారసీకులు. సో ఇప్పుడు ఎలుగుబంటి ఏంటిది? మాదీవులు పారసీకులు. अब ये जो रिच क्या है? ये मादी और परिशी है. ఆమేన్ అంటారా? आमेन. మూడవది చూద్దాం ఇప్పుడు. अब तीसरा हम देखेंगे. ఆమేన్. 6వ వచనం. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరొక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. उसके बाद मैंने दृष्टि की और देखा कि चीते के समान एक और जंतु है, जिसकी पीठ पर पक्षी के से 4 पंख है, और उस जंतु के 4 सिर थे, और उसको अधिकार दिया गया है. ఇప్పుడు చెప్పండి, మూడవ రాజ్యం ఏంటిది రెండవ అధ్యాయంలో? अब आप कहेंगे तीसरा राज्य जो दूसरा अध्याय में क्या है? గ్రీకులు. ग्रीक है. మొదటిది సింహము, पहला सिंह है बेबीलोन. రెండవది ఎలుగుబంటి, మాదీయులు పారసీకులు. तीसरा जो रिच है वो जो मादी और परिशी है. మూడవది तीसरी जो है, మీరు చూస్తే ఇక్కడ చిరుత. यहाँ पे आप देखते हैं सीता. ఆ చిరుత ఏంటిదంటే అది మూడవ రాజ్యము, అదే గ్రీకుల రాజ్యం. గొప్పవాడైన అలెగ్జాండర్ పరిపాలించిన కాలం అది. आप जो यहाँ पे तीसरा राज्य देखते हैं चीता, वही है जो अलेक्जेंडर, గొప్పవాడైన అలెగ్జాండర్, महान अलेक्जेंडर. ఇప్పుడు ఇక లాస్ట్ ఫైనల్ చివరి జంతువు ఒకటి కనబడతా ఉన్నది. కానీ దానియేలుకు ఆ జంతువు ఏంటో తెలియదు, ఆ రాజ్యం ఏంటో తెలియదు. यहाँ पे आखिरी जो जंतु है यहाँ पे दिखाई दे रहा, मगर दानियल उस जंतु को देख नहीं पाया. అది ఆ జంతువు ఏమిటో తెలియదు, ఆ రాజ్యం ఏంటో తెలియదు. वो राज्य क्या है, वो जंतु क्या है, उसे मालूम नहीं. 7వ వచనంలో 7वां वचन. పిమ్మట రాత్రందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును గల 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది బల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తిత్తెనులుగా చేయుచు మిగిలిన దానిని కాల క్రింద అనగదొరుకుచుండెను. फिर उसके बाद मैंने स्वप्न में दृष्टि की और देखा कि एक चौथा जंतु है जो भयंकर और डरावना और बहुत सामर्थ्य है, और इसके बड़े बड़े लोहे के दांत है. वह सब कुछ खा डालता है और चूर चूर करता है, और जो बच जाता है उसे पैरों से रौंदता है. वह सब पहले जंतुओं में से भिन्न है, और उसके 10 सिंग है. ఆమేన్. आमेन. ఇది అన్యరోము. ये क्या है? अन्य रोम है. अन्य रोम चक्रवर्तुలు పరిపాలించారు. अन्य रोम चक्रवर्ती ने राज्य किया. ఆమేన్. आमेन. 10 చక్రవర్తులు పరిపాలన చేశారు వాళ్ళు. 10 चक्रवर्ती ने राज्य किया है. వాళ్ళ పరిపాలన సమయంలోనే యేసుక్రీస్తు మొదటి రాకడ జరిగింది. उनके राज्यों के समय यीशु मसीह का आगमन हुआ, पहला आगमन. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనమున్న కాలములో నడుస్తున్న రాజ్యం. अब हमें क्या चाहिए? जो हम जो रह रहे हैं, अब जो चल रही जो युग है, ये युग में हमें क्या चाहिए? అంటే పాదముల కాలం అన్నమాట. मतलब इसका मतलब पावों का युग. ఇప్పుడు మోకాల కాలం అయిపోయి పాదముల కాలం దగ్గరికి వచ్చినాం మనం. घुटनों का युग होने के बाद पावों का समय. మోకాల దగ్గర ఇనుము, అది అన్య రోము చేసిన పరిపాలన. पाव मतलब घुटनों के पास जो है वो अन्य रोम का राज्य है. కానీ అదే పాదముల దగ్గరికి వచ్చినప్పుడు वही राज्य पावों के पास जो आया है, 4వ జంతువు जो चौथा जो जंतु है, అది పాదముల దగ్గరికి వచ్చినప్పుడు वो पावों के पास आया है. పోప్ రోముగా మారింది. అది वो क्या बन गया? पोप रोम में तब्दील हुआ. అందుకే 8వ వచనంలో ఏం చూస్తున్నామంటే, इसीलिए जो 8वां वचन में देखते हैं, నేను ఈ కొమ్మలను కనిపెట్టగా చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్మలలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మనకు మానవుల కనుల వంటి కనులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. मैं उन सिंहों को ध्यान से देख रहा था, तो क्या देखा कि उनके बीच एक और छोटा सा सिंह निकला, और उसके बल से उन पहले सिंहों में से 3 उखाड़े गए.
फिर मैंने देखा इस सिंह में मनुष्य की सी देख के आंखें और बड़ा बोलने वाला मुंह भी है। గమనించారా మీరు? आपने ध्यान ఆ दिया? చిన్న కొమ్మే ఈ రోజు పోప్ రోమ్ అయి ఉన్నది. वो छोटा सा जो सिंह है वो ये पोप रोम है। అదే ఇప్పుడు పాదముల దగ్గర ఉన్న రాజ్యం. वो ये पांवों के पास रहने वाला राज्य। ఆమేనంటారా? आमीन कहेंगे। ఇప్పుడు 8వ అధ్యాయానికి వద్దాం. अब 8वां अध्याय में हम आएंगे। ఇప్పుడు ఇదే 2వ అధ్యాయములో ఉన్న దర్శనమే 7వ అధ్యాయములో 4 జంతువుల రూపంలో దేవుడు చూపించాడు. అక్కడో ప్రతిమ 4 లోహాలు, ఇక్కడనో జంతువులు. ये जो हम देखें दानियल की दूसरा अध्याय में वही 7वां अध्याय में 4 राज्य वही एक मतलब एक मूर्ति के रूप में वहां पे दिखाई दे रहा है। इकनो जंतुల రూపంలో यहाँ पे जंतुओं के रूप में दिखाई दे रहा है 7वां अध्याय में। ఇప్పుడు 8వ అధ్యాయంలో अब यहाँ पे 8वां अध्याय में हम देखते हैं, మనం చూసినట్లయితే हम यहाँ पे ध्यान देते हैं 2వ వచనములో दूसरा वचन में। నేను దర్శనం చూచుచుంటిని, చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషానను పట్టణపు నగరులో ఉండగా దర్శనం నాకు కలిగెను. నేను ఉలియను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగెను. నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్మలు, ఆ కొమ్మలు ఎత్తైనవి కానీ ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దాని తర్వాత మొలిచెను. जब मैं एलाम नामक प्रांत में सुसन नामक राजगढ़ में रहता था, तब मैंने दर्शन में देखा कि मैं उले नदी के किनारे पर हूं। फिर मैंने आंख उठाकर देखा कि उस नदी के सामने 2 सिंग वाला एक मेढ़ा खड़ा है। उसके दोनों सिंग बड़े हैं, परंतु उनमें से एक अधिक बड़ा है, और जो बड़ा है वह दूसरे के बाद निकला। आमेन आमेन। ఈ పొట్టేలు, ये जो मेढ़ा जो है, ఇది ये మొదటి రాజ్యము पहला राज्य బబులోను, बेबीलोन, మొదటి కొమ్మ. पहला जो सिंह है, దాని తర్వాత వచ్చిన 2వ కొమ్మ, उसके बाद दूसरा जो सिंह आया, అది 2వ రాజ్యము. वो दूसरा राज्य है। అదే మనం చూస్తున్న మాదీవులు పారసికుల రాజ్యం. वही उसी को हम देख रहे हैं, मादी और फरीसी राज्य। ఆమేనంటారా? आमीन कहेंगे। ఇప్పుడు 4వ వచనంలో చూస్తే अब यहाँ पे 4वां वचन में हम ఆ देखते हैं, పొట్టేలు కొమ్ముతో పశ్చిమం గాను ఉత్తరం గాను దక్షిణం గాను పొడుచుచుండ చూచితిని. ఇట్లు జరగగా దాన్ని ఎదురించుటకైనను దాన్ని పట్టకుండా తప్పించుకున్నటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయాను. అది తనకి ఇష్టమైనట్టుగా జరిగించు బలము చూపుచు వచ్చాను. मैंने उस मेढ़े को देखा कि वह पश्चिम और उत्तर और दक्षिण की ओर सिंह मारता है, और कोई जंतु उसके सामने खड़ा नहीं रह सकता, ना उसके हाथ से किसी को बचा सकता है, और वह अपनी ही इच्छा के अनुसार काम करके बढ़ता जाता था। ఆమేన్ आमीन। దేవునికి స్తోత్రం, హల్లెలూయా. प्रभु की महिमा हो। ఇప్పుడు ఇది ఇంకొకటి. ఇది अब यहाँ पे और एक देखते हैं, మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ మేకపోతు చూస్తున్నాం. మనం यहाँ पे हम क्या देखते हैं, बकरा को हम देखते हैं। ఆమేనంటారా? आमीन। ఇప్పుడు ఈ మేకపోతు, यहाँ पे जो बकरा, ఇందులో 2 రాజ్యాలు ఉన్నాయి. यहाँ पे 2 राज्य है। ఒకటి पहला 3వ రాజ్యమై ఉన్న గ్రీకులు ఉన్నారు. तीसरे राज्य जो ग्रीक है, మరియు 4వ రాజ్యమై ఉన్న जो चौथा राज्य जो है, అదే అన్య రోమ్ ఉన్నది. वही है अन्य रोम है। ఆమేనంటారా? आमीन। అర్థమైనదా? రామని చెప్పండి. आप सभी आमीन कहेंगे। ఇప్పుడు దాన్ని మనం చూస్తే अब यहाँ पे हम देखते हैं 7వ వచనంలో చూస్తున్నారా? आप देख पा रहे हैं? 6వ వచనం నుండి, ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలిచి చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోను బలముతోను దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదే దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్మలను పగలగొట్టాను. 2 రాజ్యాలను నాశనం చేసేసింది. यहाँ पे 2 सिंग वाले मेढ़े के पास जाकर, जिसको मैंने नदी के सामने खड़ा देखा, उस पर जलकर अपने पूरे बल से लपका। ఆమేన్. आमीन। వింటున్నారా అందరూ? आप सुन रहे हैं? ఇప్పుడు ఇది ఏం చేస్తున్నదంటే ఆ 2 రాజ్యాలను, 2వ రాజ్యము ఏంటిది, మాదీవులు పారసీకులను, 3వ రాజ్యము
గ్రీకులను పడగొడుతున్నది ఇది. हाँ, ये क्या कर रहा है? उनको नाश करता जा रहा है. రెండవ రాజ్యము दूसरे राज्य అదే మాదీయులు वही పారసీకులు, मादी और फरीसी, మరి మూడవ రాజ్యము और जो तीसरी राज्य है, గ్రీకులను పడగొడతా ఉన్నది ఇప్పుడు. हाँ, ग्रीक को वो गिराता जा रहा है. ఆ తర్వాత మనం చూస్తున్నాము और उसके बाद हम देखते हैं 7వ వచనము. 7वां वचन. ఇది అయిపోయింది కా. ఆ పొట్టేలు 7వ వచనంలో రెండో భాగం. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. मैंने देखा कि वहां मेढ़े के निकट आकर उस पर झुंझलाया और मेढ़े को मारकर उसके दोनों सिंगों को तोड़ दिया और उसका सामना करने को मेढ़े का कुछ भी वास ना चला. तब बकरे ने उसको भूमि पर गिराकर रौंद डाला और मेढ़े को उसके हाथ से छुड़ाने वाला कोई ना मिला. ఆమేనంటారా? आमीन कहेंगे. ఇప్పుడు ఆ పొట్టేలు అది वो जो పూర్తిగా मेढ़े నాశనం मेढ़े जो అయిపోయింది. है, అదే అదే మనం చూస్తున్న గ్రీకుల రాజ్యం. वो उसी को हम देख रहे हैं. ग्रीक राज्य ఎవరు నాశనం చేస్తున్నారు? మేకపోతు. किसको नाश कर रहा है? बकरे को. ఎవరు నాశనం చేస్తున్నారు? किसने नाश कर रहा है? మేకపోతు నాశనం చేస్తా ఉంది. बकरा जो नाश कर रहा है. ఈ మేకపోతు ये जो बकरे, ఇది అన్య రోమై ఉన్నది ఇది. ये अन्य रोम है. ఆమేనంటారా? आमीन कहेंगे. 8వ వచనము. 8वां ఆ वचन. మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టినుండగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశం నలుదిక్కులకు 4 పెరిగెను. तब बकरा अत्यंत बड़ाई मारने लगा और जब बलवंत हुआ तब उसका बड़ा सिंग टूट गया और उसके बदले देखने योग्य 4 सिंग निकलकर चारों दिशाओं की ओर बढ़ने लगे. 9వ వచనం. ఈ కొమ్మలలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్మ మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. 9वां वचन. इनमें से एक छोटा सा सिंह और निकला जो दक्षिण पूरब और शिरोमणि देश की ओर बहुत ही बढ़ गया. 4 కొమ్ములు 4 చక్రవర్తులు 4 जो सिंह 4 चक्रवर्ती. లేదా 4 దిక్కుల నుండి రోము పరిపాలన. రోము 4 భాగాలుగా విభజించబడింది. రోమ్ పరిపాలన. रोम 4 दिशाओं में बटा हुआ है अपना राज्य करने के लिए. మొత్తం ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి पूरे विश्व को अधिकार करने के लिए वो बटा हुआ है. అది 4 దిక్కులకు అంటే తూర్పు పడమర పశ్చిమం దక్షిణమునకు 4 రాజ్యాలుగా ఒకే రాజ్యం రోమ్ రాజ్యమే కానీ 4 రాజ్యాలుగా అది పరిపాలన చేసింది. అది एक ही राज्य 4 दिशाओं में वो बटा हुआ है. 4 राज्यों में बटा हुआ है. पूरे विश्व में वो फैला हुआ है. మరి అందులో నుండి ఇప్పుడు ఒక చిన్న కొమ్ము బయటకు వచ్చింది. उसी में से एक छोटा सा सिंह निकला. ఆమేనంటారా? आमीन कहेंगे. ఇప్పుడు ఆ చిన్న కొమ్ములో నుండి उसी छोटे से सिंह में से ఇప్పుడు ఆ చిన్న కొమ్ము ఏం చేసిందంటే वो छोटा सा सिंह क्या किया है? అదే తీతు वही టైటస్ टाइटस రోమన్ జనరల్ రోమన్ సైన్యాధిపతి రోమా సైన్యాధిపతి అయిన తీతు అతనే తర్వాత చక్రవర్తి అయ్యాడు. रोम सेना अधिकारी वो ये चक्रवर्ती. అతను చక్రవర్తి అయ్యాడు తర్వాత. उसके बाद वो चक्रवर्ती हुआ है. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో 70 मसीह के पूर्व 70वां మసీ కే పూర్వ ఉన్నాయి మసీ కే బాద్ క్రీస్తు శకం. శకం అంటే ఏడి ఏమంటారు? క్రీస్తు పూర్వ మసీ కే బాద్. క్రీస్తు పూర్వ కాదు. బీసీ అంటే క్రీస్తు పూర్వ. ఏడి मतलब 70वें ईस्वी में అంటే క్రీస్తు వచ్చిపోయిన తర్వాత 70वें ईस्वी में 70వ సంవత్సరంలో 70वां ईस्वी में తీతు రోమ్కి సైన్యాధిపతిగా ఉన్నాడు. तीत जो रोम में सेनाधिपति అతనే ఆ చిన్న కొమ్ము బయటకు వచ్చింది. उसी एक छोटा सा सिंह के रूप में निकला. యెరూషలేమును ముట్టడి వేసి यरूशलेम को वो घेर के క్రీస్తు శకం 70వ సంవత్సరంలో 70 के ईस्वी में ఆమేన్ आमीन అతను యెరూషలేమును నాశనం చేశాడు. उसी ने मतलब यरूशलेम को नाश किया. అదే ఇక్కడ చెప్పబడుతున్న ప్రవచనం. उसी के बारे में यहाँ पे भविष्यवाणी किया गया है. 10వ వచనంలో చూస్తే 10वां वचन में हम देखते हैं ఆకాశాంతటగా పెరిగి నక్షత్రముల కొన్నిటిని పడవేసి కాల క్రింద అనగదొరుకుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణను నిలిపివేసి
ఆయన ఆలయమును పడద్రోసెను. वह स्वर्ग की सेना तक बढ़ गया और उसमें से और तारों में से भी कितनों को भी भूमि पर गिराकर रौंद डाला. 11వ వచనం. और సైన్యముకు అధిపతికి విరోధముగా తను హెచ్చించుకొని 11వ వచనం. वरन वह उस सेना के प्रधान तक भी बढ़ गया అనుదిన బలి అర్పణను నిలిపివేసి और उसका नित्य ओम बलि बंद कर दिया ఆయన ఆలయమును పడద్రోసెను. और उसका पवित्र वास स्थान गिरा दिया गया. అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలిపివేటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను. लोगों के अपराध के कारण नित्य ओम बलि के साथ सेना भी उसके हाथ में कर दी गई और उसका सिंह ने सच्चाई को मिट्टी में मिला दिया गया. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. और वहां काम करते सफल हो गया. तब मैंने एक पवित्र जन को बोलते फिर एक और पवित्र जन में से उस पहले बोलने वाले से पूछा, नित्य ओम बलि और उजड़ने वाले अपराध के विषय में जो कुछ दर्शन देखा गया. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తును 3 ప్రశ్నలు అడిగారు శిష్యులు. मत्ती रचित समाचार में 24వ అధ్యాయంలో 24वां अध्याय में यीशु मसीह को 3 प्रश्न पूछा गया है. మొదటి ప్రశ్న ఏంటంటే ఈ రాతి మీద రాయి నిలవ నేరదు అని మందిరం గురించి ప్రభు చెప్పాడు కదా, అది ఎప్పుడు జరుగుతుందని అడిగాడు. पहला जो प्रश्न है ये जो पत्थर के రాతి పైన రాయి నిలవ నేరదు, मतलब ఈ మందిరము రాతి పైన రాయి इस నిలవకుండా मंदिर के పడిపోతది, ऊपर ये मंदिर के ऊपर నాశనం చేయబడుతుంది. नहीं रहेगा, ये नाश हुआ जाएगा. అది ఎప్పుడు జరుగుతుందని అడిగినప్పుడు उन्होंने पूछा वो कब होगा, कब घटेगी. శిష్యులు అడిగారు యేసుక్రీస్తుని. चेलों ने यीशु मसीह से पूछा. అప్పుడు యేసుక్రీస్తు దానికి జవాబు చెబుతూ यीशु ने जवाब कहते हुए कहा, ఆయన ఏమన్నాడంటే దానియేలు గ్రంథములో చెప్పబడిన ప్రవచనం ప్రకారముగా. उस समय यीशु मसीह ने क्या कहा, दानियल के दर्शन के भविष्यवाणी के अनुसार ఇక్కడ ఉందది. वो यहाँ पे आपको दिखाई दे रही है. దీన్ని యేసుక్రీస్తు రిఫరెన్స్ గా చెప్పాడు అక్కడ. खुदा इसी को यीशु मसीह ने वहां पे रिफरेंस के रूप में कहा. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ కొమ్మ వస్తది, ఇదే తీతు, అతనే సైన్యాధిపతి అయిన తీతు, అతనే యెరూషలేమును నాశనం చేయబోయేది, ఆ మందిరాన్ని పడగొట్టబోయేది. यीशु मसीह आने के बाद यही यरूशलेम इसी में से जो सिंह निकलेगी. టైం అయిపోయింది, నేను చాలా స్పీడ్ గా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. హల్లెలూయా. समय पूरा हो रहा है, समय ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ध्यान से सुनिए. యేసు చెప్పిన ప్రవచనం ఇక్కడ यीशु के जो भविष्यवाणी అది దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడింది. दानियल के 8वां अध्याय में बोला गया. ఆమేన్. आमीन. అది ఏమిటంటే పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధమైన స్థలములో అదిగో హేయమైన వస్తువు నిలబెడతదని చెప్పబడింది. वहां पे क्या है, पवित्र स्थान में హేయమైనది నిలబెట్టబడతదని చెప్పాడు ఆయన. ये मतलब वो कड़ा किया जाएगा. ఎందుకంటే 12వ వచనంలో ఇలాగ అంటున్నది, यहाँ पे 12वां वचन में ऐसा बोला गया, అనుదిన బలిని నిలిపివేటకి ఒక సేన అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి నొందును. लोगों के अपराध के कारण नित्य ओम बलि के साथ सेना भी उसके हाथ में कर दी गई और उस सिंह ने सच्चाई को मिट्टी में मिला दिया. 11వ వచనంలో అనుదిన బలిని నిలిపివేసి ఆలయమును పడద్రోసెను. यहाँ पे 11वां वचन, वरन वह सेना के प्रधान तक भी बढ़ गया और उसका नित्य ओम बलि बंद की गई. आमेन. आमेन. అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నెరవేర్పు జరిగింది. वो मतलब 70वें ईस्वी में वो बोला गया है. आमेन అంటారా? वो पूरा हुआ है. ఇప్పుడు అర్థమవుతుంది. 2వ అధ్యాయమే, अब आप समझ पाए, दूसरा अध्याय దానియేలు 2వ అధ్యాయమే, दानियल की दूसरा अध्याय ही ఆ 4 అగ్ర రాజ్యాలు, वो जो 4 जो आग्र जो राज्य है, 7వ అధ్యాయములో 8వ అధ్యాయములో 9వ అధ్యాయములో దేవుడు వివిధ రూపాలలో వివిధ జంతువుల రూపాలలో చూపించుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన. खुदावन ने 7वां अध्याय 8वां अध्याय 9वां अध्याय खुदावन ने वो अनेक प्रकार के अनुसार मतलब हर प्रकार के रूप में वहां पे दिखाते आ रहे हैं. పోయిన బుధవారం నేను ప్రసంగం చేశాను, पिछले बुधवार को मैंने प्रचार किया. అది యూట్యూబ్ లో ఉంది, వినండి. यदि आपको समझना है तो सुनना है तो उसको जानना है तो यूट्यूब में वहां पे है. ప్రకటన 13వ అధ్యాయములో प्रकाशित वाक्य 13वां अध्याय మొదటి వచనములో पहला वचन, సముద్రములో నుండి ఒక క్రూర మృగం బయటకు వస్తున్నది. समुद्र के यहाँ से एक सिंह निकल रहा है అది बाहर. చూడడానికి చిరుత వలె ఉన్నది, वो चीते के समान है. దాని నోరు సింహం వలె ఉన్నది,
उसका जो मुख है सिंह के समान, దాని కాళ్ళు దాని పాదములో ఎలుగుబంటి వలె ఉన్నవి. उसके जो पाँव हैं एक मतलब रिच के समान है. ఈ మూడు రాజ్యాలు ఏకమై నాలుగవ రాజ్యముగా ये जो तीन जो राज्य एक होकर चौथे राज्य के समान, సముద్రంలో నుండి అంటే జనాల మధ్యలో నుండి అది రాజ్యముగా బయటకు వస్తా ఉన్నది. అది वो लोगों के बीच से एक मतलब जल के रूप జనులు జనంలో నుండి ప్రజల్లో నుండి एक राज्य के रूप రాజ్యం రూపంలో బయటకు వస్తున్నారు. लोगों के बीच एक राज्य के समान बाहर निकल आ रहा है. ఆమేనంటారా? आमीन कहेंगे. దానియేలు చూసిన నాలుగవ జంతువే ఇక్కడ యోహాను 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాడు. दानियल जो दर्शन में 13వ అధ్యాయం 1వ వచనంలో योना దానియేలు ఏ నాలుగో రాజ్యాన్ని చూశాడో, दानियल जो 4 राज्यों को देखा है, నాలుగవ రాజ్యాన్ని నాలుగవ రాజ్యాన్ని చూశాడో, 4 जो राज्यों को ప్రకటన देखा, 13వ అధ్యాయం 1వ వచనంలో प्रकाशित वाक्य 13वां अध्याय पहला वचन, యోహాను కూడా చూస్తా ఉన్నాడు. అక్కడ योना ने भी देख रहा है. ఇక్కడ నేను చివరిగా రెండు మాటలు చెప్తాను. मैं अंतिम में दो बात कहूंगा. ప్రకటన 10వ అధ్యాయములో प्रकाशित वाक्य 10वां अध्याय, నేను చెప్పాను చూడండి, పాదముల దగ్గర ఒక రాయి వస్తున్నదని. पांवों के पास एक पत्थर आएगी. చేతి సహాయం లేకుండా बिना हाथ के सहायता से తీయబడిన ఒక రాయి निकाला हुआ एक पत्थर పాదాల దగ్గర ఉన్న రాజ్యం పైన घुटनों के पास में एक राज्य వచ్చి పడినప్పుడు आके गिरने के बाद మొత్తం అన్ని రాజ్యాలను తెరులు చేస్తా ఉన్నది. वो सारे राज्यों को चूर चूर करता डाल रहा है. పాదముల దగ్గర రాజ్యం వచ్చినప్పుడు घुटनों के पास जो राज आया है, ఆ మొదటి 4 రాజ్యాలు ఈ పాదముల దగ్గర ఉన్నాయి. वो जो 4 जो राज्य है पांवों के पास में है. ఆమేన్. आमीन. ఆ 4 అభిషేకాలు, जो 4 జంతువులు जो 4 जो పాదాల దగ్గర अभिषेक, పరిపాలన చేస్తా ఉన్నాయి. जो 4 जो अभिषेक, 4 जो जंतु पांवों के पास अधिकार कर रहे అప్పుడు हैं. వస్తా ఉన్నది ఈ రాయి. ओ तब वो जो पत्थर आ रहा है, ప్రకటన 10లోని తలరాయి प्रकाशित वाक्य जो सिर, యేసుక్రీస్తు తలరాయిగా, यीशु मसीह एक सिर के रूप में, జకరియా గ్రంథము, హల్లెలూయా, प्रकाशित वाक्य జకరియా గ్రంథము 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా జకరియా जक्कई की जो 4 अध्याय में కృప కలుగును గాక, अनुग्रह हो, కృప కలుగును గాక, अनुग्रह हो, కృప కలుగును గాక अनुग्रह हो, అని కేకలు వేసుకుంటూ वैसा चिल्लाते हुए తలరాయి దిగి వస్తా ఉన్నది. అక్కడ वो जो चोटी का पत्थर उतर आ रहा వచ్చి है, రాజ్యాన్ని నలగొడతా ఉన్నది. वो राज्यों को नाश कर रहा है. అది పూర్తిగా దానికి స్థలం లేకుండా చేసేస్తా ఉన్నది. वो पूरी तरह से वहां पे गायब कर दे रहा है. ఇంతకీ తలరాయి ఈ రాజ్యం, ఇది కూడా రాజ్యం. इसका मतलब क्या है? ये जो शीर्षक है, ये जो జాగ్రత్తగా छोटी వినండి. का पत्थर, జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए. 7 దూతలు ఎవరు? ये जो 7 जो दूत कौन है? వాళ్ళే పెళ్లి కుమార్తెకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. वही है, दुल्हन के लिए वो प्रतिनिधित्व कर रहे हैं. వాళ్ళే రాజ్యం అయి ఉన్నారు. वही ये राज्य है. ఆ రాజ్యానికి శిరస్సుగా, उन राज्यों का जो सिर है, शीर्षक है, రాజులకు రాజుగా, प्रभुओं का प्रभु, ప్రభువులకు ప్రభువుగా, ओ प्रभुओं का प्रभु, అదిగో రాజు వాళ్ళను పరిపాలన చేయడానికి వస్తా ఉన్నాడు. ఆయన वो उन राज्यों को अधिकार करने के लिए आ रहा ఇదిగో है. రాజ్యం ఉన్నది, इसी में राज्य है. రాజు కూడా ఉన్నాడు ఇందులో. రాజు కూడా ఉన్నాడు ఇందులో. वहीं पे राजा भी है. రాజు రాజ్యం, రాజు రాజ్యం, ओ रानी राजा, रानी राजा, రాజు రాజ్యం, రాజు రాజ్యం, ओ राजा रानी, राजा रानी, రాజ్యం రాజ్యం, ओ सॉरी, రాజు రాజ్యం. राजा राज्य, राजा राज्य. ఆ రాజ్యం ఎవరు? రాణి. वो राज्य जो कौन है? वो रानी है. అందుకని పరలోక ప్రార్థనలో ఏం నేర్పించాడు? इसलिए स्वर्ग की प्रार्थना क्या सिखाया गया? ఈ రాజ్యం వచ్చును గాక, आपके राज्य
आने पाए। వచ్చింది, आया, రాజ్యం వచ్చింది, राज्य आया है। ఇప్పుడు వధువులో ఉన్నది, वो कहा अभी दुल्हन के రాజు पास। రాజ్యాన్ని తీసుకొచ్చి प्रेज लो, राजा ने राज्य को लेकर कर వధువులో స్థాపించాడు. ओ दुल्हन में स्थापित किया। ఇప్పటిదాకా 4 రాజ్యాలు మనల్ని పరిపాలన చేసినాయి. अभी तक का जो 4 राज्य है हमारे ऊपर राज्य किया गया। ఇదే మట్టి, ఇదే భూమి. यही जो मट्टी है, ये पृथ्वी है। ఈ భూమి పైన ये पृथ्वी के ఆ ऊपर 4 రాజ్యాలు పరిపాలన చేసిన నాలుగవ జంతు రూపంలా. वो जो 4 राज्य है, जो 4 जंतुओं के रूप में। ఆమేన్. आमीन। కానీ ఇప్పుడు మనం ఆ రోమన్ క్యాథలిక్ నుండి బయటకు వచ్చుడు ద్వారా ओ अब हम उस रोमन कैथोलिक से बाहर आने के बाद, రోమన్ నుండి బయటకు వచ్చుడు ద్వారా पोप रोम से बाहर आने के बाद బయటికి రాలేదు. हम वैसा ही बाहर नहीं आए। ఈ తలరాయి వచ్చి, ये चोटी का पत्थर, ఈ చిన్న రాయి వచ్చి ये चोटी का पत्थर ఉన్న రాజ్యాన్ని తుత్తరులుగా చేసేసి जो हमारे ऊपर जो राज्य है उन्हें चूर चूर कर डाला, తీసివేసేసింది. ఇక निकाल बाहर कर दिया, ఆయన రాజ్యాన్ని స్థాపించేసింది. अपने राज्य को स्थापित किया है। ఆమేన్. आमीन। అర్థమైందని చెప్పింది అందరికి. आप समझ रहे हैं? అందుకే ఈ తలరాయి, इसीलिए चोटी का ఆ पत्थर, చిన్న రాయి, वो चोटी का पत्थर, దానియేలు చూసిన రాయి, दानियल जो देखा है जो జకరియా पत्थर, చెప్పిన రాయి, जक्कई ने जो कहा वो जो యోహాను पत्थर, 10వ అధ్యాయంలో చెప్పిన రాయి, यौन ने जो 10वां अध्याय में कहा गया ఇప్పుడు पत्थर, రాజ్యము స్థాపించబడింది వధువులా. अभी दुल्हन के ऊपर राज्य को स्थापित किया गया। వధువునైనా పరిపాలన చేస్తా ఉన్నాడు. वो अभी दुल्हन के ऊपर वो अधिकार कर रहा है। ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ మానవుని యొక్క మట్టి శరీరంలో రాజ్యం జరుగుతున్నదో అది త్వరలో భూమి పైన జరగబోతా ఉన్నది. आज जो आप देख रहे हैं, ये मानव की जो मिट्टी पर जो राज्य हो रहा है अभी होने वाला तुरंत पश्चात अभी इस पृथ्वी पर होने जा रही है। భవిష్యత్ గృహం అనే వర్తమానంలో భవిష్యత్ గృహం, मतलब वो ఫ్యూచర్ హోమ్, future- పరలోకపు పెళ్లి కుమారుడు. చెప్పు, పరలోకపు పెళ్లి కుమారుడు, स्वर्गीय जो पिता, जो स्वर्गीय जो दुल्हन है, భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్ గృహం. पृथ्वी का जो पृथ्वी का स्वर्गीय जो दूल्हा, एक बार बोलिए पास्टर। పరలోకపు పెళ్లి కుమారుడు, स्वर्गीय जो दूल्हा, భూలోకపు పెళ్లి కుమార్తె पृथ्वी का जो दुल्हन, యొక్క భవిష్యత్ గృహం. फ्यूचर मतलब भविष्य की घर। ఆమేన్. आमेन। ఆ మెసేజ్ లో అన్నాడు, उस मैसेज में कहा ఈ భూమికి ఏ విమోచన ప్రణాళిక ఉన్నదో इस पृथ्वी को मतलब जो छुटकारा, విమోచన ప్రణాళిక, छुटकारा का जो योजना है, అదే విమోచన ప్రణాళిక వధువుకి మానవుడు కూడా ఉన్నది అన్నాడు ఆయన. वही छुटकारा जो योजना दुल्हन हमारे ऊपर है। అందుకే మొదటిగా దేవుడు इसलिए सबसे पहले మానవుని విమోచించిన తర్వాత खुदा ने मनुष्य को छुटकारा देने के ఆ बाद తర్వాత భూమిని విమోచిస్తాడు. उसके बाद पृथ्वी को वो छुटकारा देंगे। నీరు, రక్తము, ఆత్మ, అగ్ని బాప్తిజమం. पानी, लहो, आत्मा, ఆత్మ అగ్ని బాప్తిజమం, आत्मा की आग की బాప్తిజమం. आत्मा की आग की बपतिस्मा। మొదటిగా నీరు, రక్తం అయిపోయింది पहला पानी और लहू खत्म हो गया భూమికి. पृथ्वी में, కానీ ఇంకా దానికి మిగిలింది ఏంటిదంటే जो बचा हुआ है ఆత్మ అగ్ని బాప్తిజమం. आत्मा अग्नि बपतिस्मा। కానీ అది విమోచించబడే ముందు वो छुटकारा पाने से पहले ముందు మానవుడు విమోచించబడాలి. पहले मनुष्य को छुटकारा पानी है। ఎందుకంటే మానవుడు పడిపోయినందుకే భూమి పడిపోయింది. क्योंकि इंसान मनुष्य गिरा इसलिए पृथ्वी भी गिर गई है। ఆమేన్. आमेन। మానవుడు విమోచించబడితేనే సృష్టి విమోచించబడుతుంది. इंसान छुटकारा पाएगा तभी पृथ्वी भी छुटकारा पाएगी। ఆమేన్. आमेन। ఎందుకంటే ఈ సృష్టి పడిపోవడానికి కారణమే మానవుడు.
पता आपको पता है ये जो पृथ्वी गिरने का कारण है मनुष्य की वजह से। అందుకే యేసుక్రీస్తు తన రక్తమును మానవుని కొరకు చిందించినప్పుడు इसीलिए यीशु मसीह ने अपने लहू को मनुष्यों के लिए वो बहाया है, సృష్టి కూడా విడిపించబడతా ఉన్నది. इसीलिए सृष्टि भी छुटकारा पाई है। ఆమేన్. आमीन। అందుకే మొదటిగా తన రాజ్యాన్ని ఆయన మానవుల్లో స్థాపించి ఆ తర్వాత ఈ భూమి పైన స్థాపిస్తాడు ఆయన. इसीलिए सबसे पहले अपने राज्य को इंसानों में स्थापित करेंगे, उसके बाद इस पृथ्वी को स्थापित कर इस पृथ्वी पर करेगा। ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మనం अब आप कौन से युग में रह रहे हैं? పాదముల దగ్గర ఉన్న రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తా ఉన్నది. पावों के पास जो राज्य है पृथ्वी को अधिकार कर रही है। అందుకే చిన్న రాయి వచ్చింది ఇప్పుడు. इसीलिए ये जो चोटी का पत्थर आया हुआ है, ఇప్పుడు ఆ రాజ్యం వచ్చి ముందు మానవునిలో వధువులో ఆ రాజ్యం స్థాపించబడతా ఉన్నది. आमीन। इसीलिए वो राज्य मनुष्य पर स्थापित हो रही है। ఆమేన్. आमीन। ఆ తర్వాత భూమి పైన స్థాపించబడబోతున్నది. उसके बाद पृथ्वी पर स्थापित होगा। అండర్స్టాండ్? అర్థమైందా? आपको समझ में आ रही है? చాలా ఈజీ పుస్తకం అర్థమైతే, यदि आप తాళం చేయి దొరికితే. मतलब आपको चाबी मिल गई, आपके पास चाबी है तो ये बहुत ही सरल है। పెద్ద కష్టం ఏముండదు. ये मतलब ये आपको आपके लिए तकलीफ ही नहीं है। ఆ దర్శనాలు ఆ కళలు ఏవైతే దానియేలు చూస్తున్నాడో అవన్నీ ఈజీగా అర్థమైపోతాయి. जो दानियल जो दर्शन और स्वप्न जो देखा है वो बिल्कुल भी आपको आसानी से आपको समझ में आ అవే जाएगा। దర్శనాలు యోహాన్ చూస్తున్నాడు. वही दर्शनों को यूहन्ना ने प्रकाशित वाक्य में देख रहा है। ఈజీగా అర్థమైపోతుంది. वो बहुत ही सरलता से आपको समझ में आएगी। ఆమేన్. आमीन। అందుకే ఈ రోజున మనం ఎంత ధన్యులమంటే ओ आज हम कितने धन्य हैं। మనం ఆల్రెడీ క్రీస్తు రాజ్యము మనలో స్థాపించబడింది. हाँ, ऑलरेडी हमारे ऊपर मसीह का राज्य स्थापित तो हो गई है మన లోపట. हमारे अंदर। ఆమేన్. आमीन। మన లోపట ఇప్పుడు అది స్థాపించబడింది. हमारे भीतर स्थापित हुई है। అదేంటో కాదు కానీ పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. वो क्या है? वो पवित्र आत्मा। దేవుని రాజ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. खुदा का राज्य का मतलब पवित्र आत्मा। ఏంటిది పరిశుద్ధాత్మ? ये क्या है पवित्र आत्मा? దిస్ ఇస్ ద హోలీ గోస్ట్. ये पवित्र आत्मा అది है। నీలోకి వస్తున్నది ఇప్పుడు. అది ये आपके भीतर आ रही నిన్ను है, పరిపాలిస్తా ఉన్నది ఇప్పుడు. అది आप पर राज्य कर रहा है। ఆమేన్. आमीन। మనకు సమయం లేదు, పాస్టర్ గారే ప్రార్థన చేస్తాడు. आप हिंदी में बात क्लियर करो प्लीज. हमारे पास समय नहीं है, सीधा हम प्रार्थना में जाएंगे। गॉड ब्लेस यू पास्टर जी।